ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. 18 months తర్వాత ఇది క్లీన్ చిట్ అనేది జరిగింది. ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఒక న్యూస్ వేసేసారు, తర్వాత పాజిటివ్ వచ్చేసిందని కూడా వేసేసారు. తర్వాత నేను కాదని మొత్తుకుంటున్నా ప్రతి విషయాన్ని అవును 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 అని చూపించడానికి ట్రై చేశారు. ఇదే నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేస్తే దాన్ని కూడా బూత్ చేసేసి ఎప్పుడుతో పాత వీడియో ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నానని నటిస్తూ పెట్టిందా అంటాడు. ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది, ఆ అమ్మాయిని చూపించేస్తున్నారు బయటకు వచ్చిన దాంట్లో హేమా 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 అని చెప్పేసి. ఆ అమ్మాయిని నేను కాదు అంటే అడ్డంగా దొరికిపోయి బొకాయిస్తున్న హేమనేస్తారు. ఓన్లీ మీరు ఆ రేవుపట్టిలో ఉన్నారనే పాయింట్ గుర్తుంది, కానీ ఇప్పుడు ఈ రోజు ఇది జరిగిందని తెలియదు. నెగిటివ్ న్యూస్ ని ఎట్లా అయితే వేశారో పాజిటివ్ కూడా అట్లాగే జనాల్లోకి తీసుకువెళ్తే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ మిగులుతుంది. ఎనీ ఛానల్ అడుక్కునే వాళ్ళు, రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు 10,000 ఇచ్చి తీసుకుని వచ్చి కూర్చోపెట్టి హేమక్క గురించి మాట్లాడని చెప్పి మాట్లాడిచ్చారంట. అంటే వాళ్ళే కెమెరా ముందు మాట్లాడేసి నేను ఆ ఛానల్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న ఏంటి, వాడు పుట్టుకేంటి, సిగ్గుండక్కర్లా టీవీ వాడికి. భయమేస్తుంది. అందుకే ఈషాని నేను మీడియాకి కనపడకుండా దాచుకుంటున్నాను. ఒక రేపిస్ట్కి కనపడకుండా దాచుకున్నామంటారు కదా, అలాగా మీడియాకి కనపడకుండా నా బిడ్డని దగ్గర దాచుకుంటున్నాను. 18 నెలలు కూడా మీడియా ముందుకు రాకపోవడం, ఓన్లీ కోర్టు అది ఇంకా తీర్పు ఏమి రాలేదు కాబట్టి, ఇవ్వకూడదు కాబట్టి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, మీడియా ముందుకు రాలేదు. వన్స్ కోర్టుకి కేసు వచ్చేసిన తర్వాత ప్రాబ్లం లేదు, మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను రామా అంటాను, నువ్వు దాన్ని నన్ను నీ అమ్మ అన్నావా అనుకో, అది మళ్ళీ ఇష్యూనే కదా. ఇప్పుడు నువ్వు అన్నట్టు 3-4 days అయింది కదా కేసు అయిపోయి మనకి చేతికి పేపర్స్ వచ్చి, ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కాల్ చేయలేదు తెలుసా. రేవుపాటి ఈ డ్రగ్స్ కేసు అనే పాయింట్ మీ మీదకి వచ్చిన తర్వాత లైక్ చాలామంది మీతో మాట్లాడడానికి కానీ, అంటే మీ సర్కిల్లో ఉండే వాళ్ళు కొంచెం దూరం అయ్యారని కానీ, మీ వర్క్స్ కూడా చాలా ఇబ్బందులు అయ్యాయని. ఆ టైంలో పాప జాబులకి ఎవరెవరికైతే అప్లై చేసి ఉంటుందో వాళ్ళందరూ చాలా మంది అసలు ఇచ్చిన డేట్ కూడా పోస్ట్పోన్ చేశారు. అయ్యో నేను వెళ్ళాను అనుకో వీళ్ళ బర్త్డేకి, అమ్మో హేమ వచ్చింది పోలీసులు వస్తారేమో అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకి వెళ్తే వెళ్ళిపోండి తొందరగా, హేమ ఉంది కదా పోలీసులు వస్తారు. ఇదే టైంలో 50 లక్షల ఎంట్రీ టికెట్ అని చెప్పారు. నా మైండ్ పోయింది. వాళ్ళ ఇష్టం 50 లక్షల టికెట్ పెట్టుకుని అక్కడ ఉన్న మొక్కలని చూసావు కదా, పొట్టి పొట్టి అమ్మాయిలు వాళ్ళు 50 లక్షలు ఇచ్చి పెట్టుబడి పెట్టే మొక్కలా ఉన్నాయా? నా అకౌంట్స్, మా అమ్మాయి అకౌంట్స్, మా ఆయన అకౌంట్స్, మా అమ్మగారిది, మా తమ్ముడిది, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అకౌంట్స్ మొత్తం ఇట్లా ఇట్లా దులిపారు. అది మీ అమ్మగారి గురించి కూడా నిన్న మనం వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో ఫుల్ ఎమోషనల్ అయ్యారు. చాలా అసలు ఆ అమ్మ ఏమైపోయిందంటే బ్లాంక్ అయిపోయి ఎవరో వచ్చేసారు, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. అప్పటి నుంచి ట్రీట్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఒక స్టేజ్లో నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి నేనే చచ్చిపోదాం అనుకునే ఒక స్టేజ్లో మా అమ్మ నన్ను బతికిచ్చింది. హేమగారు అనగానే చాలా పెద్ద సర్కిల్, పెద్ద పొలిటికల్ కానీ లేకపోతే అంత మంచి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. ఒక ఫోన్ కొడితే 5 నిమిషాల్లో జరిగిపోయే పని అని ఉన్నారు. కానీ ఎందుకు ఇంత 18 నెలలు డ్రాగ్, అంటే నేను నడవడానికి నేను తప్పు చేసి ఉండుంటే డెఫినెట్ గా అడిగేదాన్ని. నేను చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు రికమెండేషన్ తీసుకోవాలి? నేనైనా దేశద్రోహం చేస్తానా? నన్ను అర్ధరాత్రి పట్టుకెళ్ళి జడ్జి ముందు నుంచోబెట్టి సినిమా రేంజ్లో నన్ను తీసుకెళ్లి జైల్లో వేయడానికి? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్టర్ హేమ గారు. 18 నెలల క్రితం రేవుపాటి అని చెప్పి, రేవుపాటిలో దొరికిపోయిన హేమ అని చెప్పి, డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన హేమ అని చెప్పి చాలా బ్రేకింగ్ న్యూస్లు వేశారు. కానీ 18 నెలల తర్వాత కోర్టే తీర్పిచ్చిందనమాట. ఏం తప్పు లేదు, నిర్దోషి అని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఈ 18 నెలల గ్యాప్లో తన పోరాటం, ఎలాంటి పోరాటం చేశారు, అసలు ఆ మచ్చ, అసలు అక్కడ ఏం జరిగింది, అసలు రేవుపాటి ఏంటి ఇలాంటి విషయాలన్నీ తనతో మాట్లాడి అసలు ఏం జరిగిందని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ. అప్పుడు కూడా హ్యాపీ, ఇప్పుడు ఇంకా హ్యాపీ. 18 నెలలు అయింది. ఫైనల్గా ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఏమని ఇచ్చింది కోర్టు మీకు తీర్పు? ఇప్పుడు నా మీద ఏవైతే కేసులు పడ్డాయో
అవన్నీ కొట్టేశారు. అంటే నేను డ్రగ్స్ తీసుకున్నాను అన్నారు, అది ప్రూవ్ అవ్వలేదు, అది కొట్టేశారు. తర్వాత మీడియాలో వీడియో పెట్టాము, మీడియా ఏదో అయ్యింది అని అన్నారు, దాన్ని కొట్టేశారు. క్లీన్ చిట్ ఇచ్చారు. క్లీన్ చిట్ ఇచ్చేసారు అన్నిటికి. ఇది వచ్చిన తర్వాత 18 months తర్వాత ఇది క్లీన్ చిట్ అనేది జరిగింది. ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అది విన్న వెంటనే మీకు ఏమనిపించింది? మీ ఫీల్ ఏంటి? ఎవరు గుర్తొచ్చారు? నాగా ఎవరు గుర్తు రాలేదు, కానీ మీడియా వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు, నా ఫొటోస్ వేస్తూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఒక 300-400 కాల్స్ అటెండ్ చేసేసాను ఆల్రెడీ అప్పటికే. నాకు ఒకటే షాకింగ్ ఏంటంటే, నేను ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళినా ఆల్ ఓవర్ వరల్డ్ లో ఎక్కడ పార్టీకి వెళ్ళినా 12-12:30కి నేను నా రూమ్ ఎక్కడికైనా వేరే వెళ్తే రూమ్ కి వెళ్ళిపోతాను. లేదా ఇప్పుడు మన హైదరాబాద్ లో ఏదైనా పార్టీస్ జరిగితే గనక నేను ఇంటికి వచ్చేస్తాను. నాకు ఆఫ్టర్ పార్టీలకి వెళ్ళడం, లేకపోతే 2-3 వరకు పార్టీస్ చేయడం నాకు అలవాట్లేదు. సో అదే విధంగా ఆ రోజు కూడా అదే జరిగింది. సో నేను పార్టీకి వెళ్ళాను, 18th వెళ్ళాను, 19th పార్టీ చేశాను, పార్టీ నుంచి నేను వచ్చాను, అది అయిపోయింది. తర్వాత న్యూస్ల మీద న్యూస్లు వస్తున్నాయి, ఫోన్లు చేస్తూ ఉన్నారు. సరే చేస్తున్నారు కదా అని చెప్పి నేను అక్కడ లేనండి, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, నేను ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని ఒక వీడియో పోస్ట్ చేశాను. నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక చిన్న పొరపాటు ఏం చేశానంటే, నేను ఆ పార్టీకి వెళ్ళాను కానీ వచ్చేసాను అని నేను చెప్పుండాల్సింది. అట్లా కాక నేను వచ్చేసాను అంటే నాకు సంబంధం లేదు, వెళ్ళాను వచ్చేసాను, ఆ పార్టీకి నాకు ఇంకా సంబంధం లేదు కదా. నా టెన్షన్ ఎలా ఉంటది, అది డ్రగ్స్ రేవ్ పార్టీ ఇవన్నీ అనేసరికి నాకు ఒక భయం ఉంటది కదా. సో దాంతో నేనేంటంటే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి నేను ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. దాన్ని వీళ్ళు చిలవర పరవలు చేసేసి ఏదో చేస్తారు, దెబ్బకి భయం వేసి మళ్ళీ మా ఇంట్లో బిర్యానీ చేస్తూ కిచెన్ లో ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అబద్ధం చెప్పడానికి లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చెప్పాను, అది అబద్ధం అని వేసేస్తున్నారు. సరే అట్లీస్ట్ మా ఇంట్లోంచి నేనేస్తే అట్లీస్ట్ ఇది హైదరాబాద్ లోనే ఉందిరా బాబా అని అనుకుంటారు కదా. అందుకని నేను ఇమ్మీడియట్ గా మా ఇంట్లోంచి ఇదే నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేస్తే దాన్ని కూడా బూత్ చేసేసి ఎప్పుడుదో పాత వీడియో ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నానని నటిస్తూ పెట్టిందా అంటాడు. అసలు మీకు ఈ వీడియో సలహా ఎవరు ఇచ్చారండి? సలహా ఎవరు ఇవ్వలేదు, అందరూ ఫోన్లు చేస్తున్నారు, నేను ఇక్కడే ఉన్నాను, నాకు సంబంధం లేదని చెప్తూ వచ్చాను, ఎవ్వరు వినట్లేదు. సరే ఒక వీడియో పోస్ట్ చేస్తే ఒక గొడవ వదిలిపోతుంది కదా అనే మైండ్ సెట్ తోనే చేశాను నేను. కానీ అంటే ఆ రేవ్ పార్టీలో మీరు వెళ్ళింది సాటర్డే అని విన్నాను, అంటే సండే పార్టీకి మీరు అటెండ్ అవ్వలేదని విన్నాను, అది ఎంతవరకు వాస్తవం? లేదు, సండే పార్టీ కూడా నేను అటెండ్ అయ్యాను. సండే పార్టీకి అటెండ్ అయ్యాను, కానీ నేను ఆ బర్త్డే పార్టీలో కేక్ అది కట్ చేసేసిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. కానీ ఆ పోలీసులు తీసుకెళ్తున్న విజువల్స్ లో మీరు లేరు. అదే చెప్పాను, నేను ఏం డ్రెస్ వేసుకున్నాను చెప్పు, నీకు గుర్తుందా? అసలు డ్రెస్ గుర్తులేదండి, అది కదా. నాకు ఓ ఫోటో ఉంటే గనక, లేకపోతే డ్రెస్ ఫోటో కూడా నీకు పెడతాను, అది కావాలంటే దీంట్లో యాడ్ చేసి వెయ్యి. నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, పింక్ ఫ్లవర్స్ ఉంటాయి, పింక్ ఆరెంజ్ ఫ్లవర్స్. నేను అసలు ఇవాళ డ్రెస్ వేసుకొద్దాం అనుకున్నా, ఓకేనా. పైన ఓన్లీ వైట్ షర్ట్ వేసుకున్నా, దట్ స్లీవ్లెస్. నా పర్సనల్ది నేను చూపించాలనుకోలేదు, సో జస్ట్ నేను షర్ట్ వేసుకుని మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్, ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్. ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది, ఆ అమ్మాయిని చూపించేస్తున్నారు బయటకు వచ్చిన దాంట్లో, హేమా 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 అని చెప్పేసి. కడికి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, వస్తే అది వైట్ నైల్ పాలిష్ వేసుకుందే, నువ్వు బ్లాక్ నైల్ పాలిష్ వేసుకున్నావు అని ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు. ఆ మాత్రం సెన్స్ లేదా వాళ్ళకి, ఎలా వేస్తున్నారు న్యూస్ లో అది ఇదని. నా చుట్టుపక్కల నా ఫ్లాట్ లో వాళ్ళు ఉంటారు కదా, అందరూ పాపం వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి నాతో గోల్ పెట్టారు. పెడితే మళ్ళీ నేను అనౌన్స్ చేశాను, ఏమంటే ఆ పిల్ల వైట్ నైల్ పాలిష్ వేసుకుంది, ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది, నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, ఆ అమ్మాయిని నేను కాదు అంటే అడ్డంగా దొరికిపోయి బొకాయిస్తున్న హేమనేస్తారు. ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా, ఒక న్యూస్ వేసేసారు, వచ్చిందని వేస్తారు, తర్వాత పాజిటివ్ వచ్చేసిందని కూడా వేస్తారు, ఓకేనా. ఇవన్నీ వచ్చేసినాయి. తర్వాత నేను కాదని మొత్తుకుంటున్నా ప్రతి విషయాన్ని అవును 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 అని చూపించడానికి ట్రై చేశారు. అన్ని కనిపించలా నాకు. బ్లడ్ టెస్ట్లు నావి లేవు, వాళ్ళ దగ్గర నా శాంపిల్స్ లేవు, ఇప్పుడే తీస్తున్నారు. తీసుకెళ్తున్నప్పుడు చెప్పారు కూడా, అప్పుడు నేను చెప్పాను నేను ఒక్కదాన్ని వెళ్ళాను నాన్న బెంగళూరు. నిజంగా నేను తప్పు చేసి ఉంటే ఒక 10 మంది రికమెండేషన్ లో, లేకపోతే ఇంకొకటో లేదా లాయర్ నో ఏదో ఒకటి తీసుకుని నేను వెళ్ళేదాన్ని కదా. నేను ఒక్కదాన్ని వెళ్ళాను నాన్న బెంగళూరు, సిసిబి వాళ్ళ దానికి.
వెళ్తే వాళ్ళందరూ 10 మంది వచ్చారు, ఎంక్వైరీ చేశారు, అడిగారు మీరు డ్రగ్స్ తీసుకున్నారా, లేదు తీసుకోలేదు, మీరు ఎన్ని గంటలకు ఉన్నారు, ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు, ఇవన్నీ అడిగారు. నేను ఇన్ని గంటలకు వచ్చాను, ఇన్ని గంటలకు వెళ్ళిపోయాను, నేను ఇది అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. ఆ తర్వాత మీరు తీసుకోకపోవచ్చు కానీ ఎవరైనా కలిపి మీకు ఇచ్చి ఉండొచ్చు కదా అని మళ్ళీ ఇలాంటి క్వశ్చన్లు కూడా అడిగారు. ఒక్క క్షణం డంగు అనింది నాకు. అంత పెద్ద పార్టీ కదా, ఏమో తెలియదు తెలియదు కదా, అయ్యమ్మో అనుకుని ఆ క్షణం ఒక ఆగి వెంటనే చెప్పాను, లేదండి అక్కడ ఉన్న వాళ్ళందరూ నా బ్రదర్స్, నేనంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్, నేను అందుకే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను, వాళ్ళు ఎవ్వరు అలా చేయరు, నేను తీసుకోలేదు, నేను దాగలేదు, నేను తీసుకున్నది ఇదిగోండి రెడ్ బుల్, అది నా చేత నేనే ఓపెన్ చేసుకుని తాగాను, ఎగర్ మైజర్ ఉంది, సో అది కూడా సగం బాటిల్ ఉండింది కానీ నేను దాన్ని టచ్ చేయలేదు, ఇది నేను చేసిన పని అని చెప్పేసి చెప్పాను. నా టేబుల్ మీద ఏమైతే ఉన్నాయో అన్ని అడిగారు, అవన్నీ చెప్పాను, ఎన్ని గంటలకు లోపల వచ్చాను, ఎన్ని గంటలకు బయటకు వెళ్ళాను, అన్ని ఎంక్వైరీ చేశారు, అన్ని నేను క్లియర్ కట్ గా నేను చెప్పాను. ఓకే, ఇందాక మీరు అడిగిన బిర్యానీ వాళ్ళు చెప్తే అప్పుడు నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నేను చెప్పాను, ఏమండి ఇప్పుడు తీస్తున్నారు నా టెస్ట్లు, మీరు ఆలోచించండి, అప్పుడు గనక నా టెస్ట్లు ఉండుంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం నన్ను ఎందుకు తీశారు టెస్ట్లు, ఏం అవసరం కదా, ఎవ్వరు అడగలా. అవును కదా, హేమ చెప్పింది ఒక్క నిమిషం నేను చెప్పింది నిజమని నమ్మున్నా మన మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ, నేను ఈ రోజు అరెస్ట్ అయ్యేదాన్ని కాదు. అయితే నేను చెప్పిన దాన్ని కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాయేమో, నేను కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాను, ఒరే ఫేక్ న్యూస్లు వెయ్యకండి రా, నా టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవు, నా శాంపిల్ లేవు, ఇవి ఇప్పుడే తీస్తున్నారు, ఇదిగో ఇప్పుడే ఇచ్చి వస్తున్నాను అని చెప్పాను. దాన్ని వీళ్ళందరూని ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బుకాయిస్తున్న హేమ, అరుస్తున్న హేమ అనేసరికి జనాలందరూ ఓ ఇది అరుస్తుంది, ఇది దెబ్బలాడుతుంది, దాని మీదకి వెళ్ళిపోయారు తప్ప ఫ్రస్ట్రేషన్ లో చెప్తుంది అనుకున్నారు. చెప్తుంది దొరికిపోయి ఈ లేసన్ న్యూస్లకి దొరికిపోయి, ఎందుకంటే నేను బయటకు వచ్చిన వీడియో కూడా వేస్తారు కదా, ఏది ఆ తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూపించేసి ఇదిగో బయటకు వచ్చింది, ఇదిగో బయటకు వచ్చింది, ఇదిగో పులి, ఇదిగో పులి, ఇదిగో పులి అంటే అదిగో తోక అంటాం కదా. సో ఆ రేంజ్ లో వీళ్ళు చేసేసారు జనాల్ని కూడా. నేను చెప్పింది ఏది కూడా ఎందుకంటే వింటారు అనుకో, అప్పుడు వాళ్ళు వేసిన న్యూస్ ఫేక్ న్యూస్ అవుతుంది. ఆల్రెడీ చెప్తున్నాం కదా, ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అంటున్నాను కదా నేను. వాళ్ళకి దాన్ని కళ్ళకి గంతలు కట్టినట్టు చేస్తారు జనాలకి. అంటే చాలా విషయాలు, ఇది ఒక్క విషయం అనే కాదు, చాలా మంది యాక్టర్ల మీద ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు చాలా న్యూస్ అనేది పెద్ద స్ప్రెడ్ అవుతుంటుంది. కానీ ఇదంతా అంటే ఇదంతా లేదు, అలాంటిది ఏం లేదు అని క్లియర్ అయిపోయిన తర్వాత దాని గురించి వేయడం మానేశారు. అంటే ఎగ్జాంపుల్ మీదే ఒక 3 days 4 days అవుతుంది మీద వచ్చి, కానీ ఇప్పటికి ఎవరికి తెలీదు, ఓన్లీ మీరు ఆ రేవు పార్టీలో ఉన్నారనే పాయింట్ గుర్తుందే కానీ ఇప్పుడు ఈ రోజు ఇది జరిగిందని తెలియదు. మరి దానికి మీరు ఫీల్ అవ్వట్లేదు, దాని మీద మళ్ళీ అవతల వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు? లేదు, నేను 100% యాక్షన్ తీసుకుంటాను. నేను ఇప్పుడు ఆల్రెడీ నేను మంచితనంగా అపాయింట్మెంట్ కావాలి అన్నాను, వాళ్ళు ఎవరో అంట ఆ పర్సన్ తో మాట్లాడాను, నాకు ఇలా అపాయింట్మెంట్ కావాలి అంటే నిన్న ఆయన ఆఫీస్కి రాలేదు, సో సండే ఏదో రాలేదు, ఈవేళ వస్తారు మేడం, వస్తే గనక మేము మీకు చెప్తాము అని అన్నారు. వాళ్ళు ఇంతవరకు నాకేం చెప్పలేదు. సో ఓకే, తర్వాత నెంబర్ ఒకటి ట్రై చేస్తున్నాను, అది దొరికితే ఆయనతో మాట్లాడతాను, ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఇప్పుడు మీన్ వెల్ ఈ 2-3 రోజులే నా దగ్గర టైం ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి మళ్ళీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, 11th డే ఈ మధ్యనే కదా కావచ్చు. అయితే 11th డే ఉంది. దాని నుంచి వచ్చిన తర్వాత అందరూ మంచిగా రియాక్ట్ అయ్యి నెగిటివ్ న్యూస్ ఎట్లా అయితే వేశారో పాజిటివ్ కూడా అట్లాగే జనాల్లోకి తీసుకువెళ్తే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ మిగులుతుంది. ఎన్ని ఛానల్ వాళ్ళకి కూడా అరే పాపం అప్పుడు ఏం చేసినా పాపం మా పిల్లకి న్యాయం చేశారా అని ఒక మంచి ఇది గానీ వీళ్ళందరికీ వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ బాగా వేస్తారు, నా వాయిస్ రికార్డ్ చేసేసేసారు, నేనేం మాట్లాడితే అది వేసేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ ఏమో ఏమేమి మాట్లాడికే, నువ్వేం మాట్లాడినా వాళ్ళు బూత్ చేసేస్తున్నారు, నువ్వు అసలు మాట్లాడుకు ఫోన్లు ఎత్తక అంటున్నారు. నాకు ఇష్యూలో ఉన్నాడప్పుడు నాన్న 500-600 ఫోన్లు అటెండ్ చేశాను నాన్న. నేను లేనురా బాబు, ఎందుకంటే ఒక ఫోన్ ఎత్తకపోయినా నా ఫోన్ ఎత్తలేదు, అది అక్కడే ఉంది అంటాడేమో అని భయానికి ఎత్తేదాన్ని. ఇప్పుడు నువ్వు అన్నట్టు 3-4 days అయింది కదా కేసు అయిపోయి మనకి చేతికి పేపర్స్ వచ్చి, ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కాల్ చేయలేదు తెలుసా. హేమగారు క్వాష్ అయిందంట కదండి, కొట్టేశారంట కదా కేసు, వెరీ గుడ్ అండి, ఏంటండి అని చెప్పి, లేకపోతే ఒకసారి ఛానల్కి వస్తారా, లేకపోతే ఒక బ్రేకింగ్ న్యూస్ వేద్దాం, లేదంటే అట్లీస్ట్ కింద స్క్రోలింగ్ అయినా వేద్దాం, ఏమీ లేదు. అంటే మంచిని తీసుకెళ్లారు జనాల్లోకి, వీళ్ళు నెగటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు.
అది ఎంతవరకు న్యాయం? అవును. అంటే ఛానల్స్ ఉన్నదే మంచి కోసం కదా, మంచి చేయాలి, జనాల్ని చైతన్యవంతుల్ని చేయాలి, డ్రగ్స్ అనేది నిర్మూలించాలి కదా. ఎలా నిర్మూలించాలి? అమాయకులను తీసుకొచ్చేసి వాళ్ళ మీద న్యూస్ వేసి ఆమె ఇంత అందంగా ఉండడానికి డ్రగ్స్ కారణం అని ఎవడన్నా అనుకున్నాడు అనుకో, మాట వరుసకి ఆడొక డ్రగ్ ఎడిట్ అయిపోతాడా నా కోసం? అవునా? నిజమే. హేమకి ఇంత ఎలా మాట్లాడుతుంది, ఇంత హుషారుగా ఉందంటే ఒకవేళ అదే కారణం అనుకుంటే ఇంకొక అమ్మాయి అలా అయిపోద్ది కదా కదా. వీళ్ళు అది చూపించినప్పుడు ఇంత సఫర్ అయ్యారు హేమ గారు దీంట్లో ఉండటం వల్ల. మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు ఆవిడ మంచిదని లేకపోతే కేసు కొట్టేశారని ఒక మంచి న్యూస్ వేస్తే ఎంత బాగుంటుంది అసలు. ఇప్పుడు నేను అడిగాను కానీ ఆయన అడుగుతాను, టీవీ వాళ్ళు వీళ్ళు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి 27 నాకు ఉంది ఫంక్షన్, అది అయిపోయి 28కో 29కో నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఈ లోపల అందరూ రియాక్ట్ అయితే పర్లేదు, నేను ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, నేను బెదిరించట్లేదు కానీ నేను వెళ్ళి ధర్నా చేస్తా, 100% ధర్నా చేస్తా. నేను మంచిగానే ట్రై చేస్తున్నా. ఇప్పుడు మీడియా వాళ్ళు నాకు కావాలి, నేను మీడియా వాళ్ళకి కావాలి. ఈవేళ నేను రేపు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, నేను టీటీడీ బోర్డు మెంబర్ గా ట్రై చేయాలని అనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్. ఓకేనా? ఇప్పుడు నా మైండ్ అంతా చిల్లి మూడ్ లో ఉంది, సో నన్ను ఎంజాయ్ చేయాలి, ఈ మూడ్ లో ఉన్నాను. రేపు రాజకీయంగా ఎదగాలి నేను. ఇప్పుడు ఈ న్యూస్లు ఇవన్నీ ఉండి నేను మీడియా వాళ్ళతో గొడవ పడితే నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే కదా. నేను లేకపోతే మీడియా వాళ్ళు ఉండరు, మీడియా వాళ్ళు లేకపోతే నేను మీన్స్ సెలబ్రిటీస్ కదా. రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ లేకపోతే అసలు న్యూస్ ఛానల్స్ మూతేసుకోవచ్చు హ్యాపీగా. ఇది మొన్న ఇప్పుడు ఎందులోనో వచ్చింది కూడా, నేను అది చూసా. లైక్ పొలిటికల్ కానీ సినిమా ఇది కానీ ఇది లేకపోతే మీడియాకి సగం కంటెంటే డౌన్ అవుతుంది. లేదు, నిజంగా కూడా లేదు. అలాగే మాకు పబ్లిసిటీ కావాలన్నా, మేము ఏదైనా ఒక మంచి పని చేసేది ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా మీడియా మాకు సపోర్ట్ కావాలి. సో మేమెంత అవసరం మాకు మీరు అంత అవసరం. కానీ మీరు ఫేక్ న్యూస్లు నెగిటివ్ న్యూస్లు చేసినంత పబ్లిసిటీ ఒక మంచిని చేయలేకపోతున్నారు. అవును. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది. అంటే ఈ రేవుపాటి ఈ డ్రగ్స్ కేసు అనే పాయింట్ మీ మీదకి వచ్చిన తర్వాత లైక్ చాలామంది మీతో మాట్లాడడానికి కానీ, అంటే మీ సర్కిల్లో ఉండే వాళ్ళు కొంచెం దూరం అయ్యారని కానీ, లేకపోతే మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు అంటే, చాలా మీ వర్క్స్ కూడా చాలా ఇబ్బందులు అయ్యాయన్న. అవును. ఎన్ని ఇబ్బందులు వచ్చుంటాయి మీకు? చాలా ఇబ్బందులు వచ్చినాయి నాన్న. అప్పుడే మా అమ్మాయి జాబ్కి ట్రై చేస్తుంది, లండన్లో చదువుకుని వచ్చింది, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇక్కడ జాబ్కి ట్రై చేస్తుంది. ఆ టైంలో ఈ న్యూస్ చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుందని ఇదే సార్. అప్పుడు ఎలక్షన్ ఓట్ల లెక్కింపు. ఆ టైంలో ప్రతి వాళ్ళు టీవీ ముందే కూర్చుంటారు, చిన్నపిల్లతో సహా పెద్దవాళ్ళతో సహా అందరూ కూర్చుంటారు. ఆ టైంలో వేసి చంపేశారు. ఇప్పుడేమో ఒక్కరు వేయలేదు. ఆ టైంలో పాప జాబులకి ఎవరెవరికైతే అప్లై చేసి ఉంటుందో వాళ్ళందరూ చాలా మంది అసలు ఇచ్చిన డేట్ కూడా పోస్ట్పోన్ చేశారు. తర్వాత వేరే కంపెనీ వాళ్ళు జాబ్ ఇచ్చారు, పాపకి మంచి సాలరీ ఉన్నదానికి అన్నింటికంతా నా అదృష్టం అయిపోయింది. తర్వాత నాకు ఒక గిల్ట్, అయ్యో నేను వెళ్ళాను అనుకో వీళ్ళ బర్త్డేకి, అమ్మో హేమ వచ్చింది పోలీసులు వస్తారేమో అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకి వెళ్తే వెళ్ళిపోండి తొందరగా, హేమ ఉంది కదా పోలీసులు వస్తారు అన్నారా వెనకాల. తర్వాత మళ్ళీ తెలుస్తుంది కదా, మళ్ళీ ఎవడో కూడా మన బ్యాచ్ లోనే ఒక ఉంటారు కదా, వచ్చి మళ్ళీ చెప్తారు కదా నేను పలానా ఆవిడ ఇలా అంది అలా. నాకు వాళ్ళ మీద కోపం రాలేదు, ఎందుకంటే ఎవడైనా భయపడతాడు. అట్లా నేను 10 పార్టీలకు పిలిస్తే ఒక 2 పార్టీలకు వెళ్ళేదాన్ని, వెళ్ళినా కూడా 11:30కి వచ్చేదాన్ని. ఎందుకురా బాబు తర్వాత ఏదైనా జరిగి మళ్ళీ నేను నా వల్ల వీళ్ళందరూ ఇదయ్యారా అని అనిపించుకుంటారు. వాళ్ళు కూడా ఏం లేదు, ఏదన్నా ఉంటే ఫారెన్ సరికి ఏదో ఒకటి ఉంటుంది మందు బాటిల్, అంతకు మించి నేను వెళ్ళే పార్టీలో ఏమి ఉండదు. దాన్ని కూడా విదేశీయ మద్యం తాగుతున్నారు పార్టీలు అని మొన్న కూడా చూసారు కదా పాపం సింగర్ది. అవును. యాక్చువల్లీ ఈ రేవుపాటి అనే పేరు బెంగళూరులో ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటి నుంచే మొదలైందండి ఇక్కడ. ఎందుకంటే ఎవరు ఏ పార్టీతో దొరికిపోయినా కూడా దానికి రేవుపాటి అనే పేరు పెడుతున్నారు. అసలు వీళ్ళకి రేవుపాటి నామ్స్ ఏంటో తెలుసా? అసలు నాకు అదే నాకు తెలియదు. మీరేమైనా నేను కూడా అడిగా చాలా మందిని, అసలు రేవుపాటి అంటే ఏంటంటే, రేవుపాటి అంటే అమ్మాయిలు ఉంటే రేవుపాటి అంటున్నారు. అంటే మా అబ్బాయిలు ఉంటే రేవుపాటి కాదా? ఓన్లీ అమ్మాయిలు ఉంటే ఏం పార్టీ ఉంటుంది? అదే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే రేవుపాటి అంట. అక్కడ డ్రగ్స్ దొరికినాయి కదా రేవుపాటికి నామ్స్ ఏంటని అడిగితే తెలియదు. మీకు తెలుసా రేవుపాటి అంటే ఏంటో? తెలీదు.
అసలు మీరు తెలుసుకోవడానికి ట్రై చేశారు ఈ 18 నేను నెలలు ఇది రేవ్ ట్రై పార్టీ అంటే? నేను ట్రై చేస్తేనే పోలీసులు అదే చెప్తున్నారు, మీడియా వాళ్ళు ఇదే చెప్తున్నారు. నేను పోలీసులు కూడా అడిగాను, సార్ మీరు రేవ్ పార్టీ అంటున్నారు కదా, రేవ్ పార్టీ అంటే ఏంటి సార్? మనం అంతకుముందు ఎప్పుడో ఒకటి విన్నాం, రేవ్ పార్టీ అమ్మాయిలు న్యూడ్గా ఉన్నారు, అక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఎప్పుడో విన్నాం కదా. అది రేవ్ పార్టీ కదా. ఇక్కడ చిన్నపిల్లలు వచ్చారు, పెద్దాళ్ళు వచ్చారు, లేడీస్ వచ్చారు, అంకుల్స్ వచ్చారు, అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. అది నిజంగా పాపం ఒక అబ్బాయి బర్త్డే పార్టీ, వాడు ఒక క్లబ్ పెట్టాలనుకున్నాడు, అందుకని కొంచెం గ్రాండ్ గా చేసుకుందాము, అందరికి అనౌన్స్మెంట్ లాగా ఉంటుంది అని చెప్పి ఆ అబ్బాయి డీజే వెనకాల ఆ అబ్బాయి క్లబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పాపం ఆ అబ్బాయి కూడా ఆ క్లబ్ కూడా నష్టపోయాడు, ఎందుకంటే ఆ బ్రాండ్ వాళ్ళు దీని వల్ల ఆ అబ్బాయిని అవాయిడ్ చేస్తారు. యాక్చువల్లీ సాటర్డే ఇది జరిగిందని నేను, కానీ సండే ఈవినింగ్ జరిగింది మాత్రం రేవ్ పార్టీ అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? లేదు, అసలు సాటర్డే అసలు పార్టీయే జరగలేదు. సాటర్డే అందరూ వెళ్ళి అక్కడ గ్యాదర్ అయ్యాం. ఓకే. ఊరికి కొంచెం చివర ఉంటుంది, మాలాంటి వాళ్ళ కొంతమంది వేరే ఊరు నుంచి వచ్చారు, కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు, అట్లా మేము అందరం గ్యాదర్ అయ్యింది సాటర్డే. ఓకేనా, సాటర్డే అసలు పార్టీ అదేం లేదు, జస్ట్ గెట్ టుగెదర్ లా ఉన్నాము, అందరూ భోజనాలు చేసాము, వచ్చాం. ఓకే, ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయాం. సండేనే పార్టీ జరిగింది, అసలు బర్త్డే పార్టీ సండే, ఆ అబ్బాయి బర్త్డే సండే చిన్నపిల్లలు వచ్చారు, ఫ్యామిలీలు వచ్చినాయి, 4-5 ఫ్యామిలీలు, ఒక 4-5 చిన్న చిన్న పిల్లలు, అదే ఎవరైతే ఫ్యామిలీ వచ్చారో వాళ్ళ పిల్లలు వచ్చారు. అది వచ్చిన పార్టీకి వచ్చిన వాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మంచి ఇంజనీరింగ్ వాళ్ళు, డాక్టర్స్, జాబ్ చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, కొంతమంది అంకుల్స్ వచ్చారు, ఒక 20 మంది పైగా ఆంటీస్ వచ్చారు. ఇలా అంటే నిజంగానే అది ఒక మంచి పార్టీ. ఆ పార్టీలో కొంతమంది డ్రగ్స్ తెచ్చిన మాట వాస్తవం. నేనంటూ ఆ పార్టీలో లేకపోతే అది ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు, ఇంత పెద్ద దుమారం రేగేది కాదు. బికాస్ ఆఫ్ మీ ఆ పార్టీ దుమ్మెత్తి పోసేశారు. మీడియాలోకి రాగానే అది సిచ్యువేషన్స్ మారిపోయినాయి, పోలీసులు కూడా అల్లిపోయారు. అసలు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, అది కూడా ఎవరు లేరు, యాక్టర్స్ అస్సలు లేరు. అండ్ ఇంకొకటి, ఇదే టైంలో 50 లక్షల ఎంట్రీ టికెట్ అని చెప్పారు, నా మైండ్ పోయింది. ఇంకా వాళ్ళ ఇష్టం చిన్నపిల్లలకి 50,000 టికెట్ తీసుకుని 50 లక్షల టికెట్ పెట్టుకుని అక్కడ ఉన్న మొక్కలని చూసావు కదా, పొట్టి పొట్టి అమ్మాయిలు, పొట్టేసుకున్న అంకుళ్ళు, అందరూని ఏది 10 మంది వీళ్ళు మంచి అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు బయటకు వచ్చారు, అందరినీ చూపించారు కదా. మామూలుగా నీకేమన్నా వాళ్ళని చూస్తుంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఉన్నారా? చెప్పులే సరిగ్గా లేవు కదా ఎవరికైనా. వాళ్ళు 50 లక్షలు ఇచ్చి పెట్టుబడి పెట్టే మొక్కలా ఉన్నాయా? అసలు మామూలుగా మా మొక్కలు కూడా, నేను కూడా చెప్తున్నా, నేను ఎందుకు 50 లక్షలు ఇచ్చి నేను ఆ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి? నా అకౌంట్స్, మా అమ్మాయి అకౌంట్స్, మా ఆయన అకౌంట్స్, మా అమ్మగారిది, మా తమ్ముడిది, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అకౌంట్స్ మొత్తం ఇట్లా దులిపారు మావి. అస్సలు ఇంత కూడా పాపం పోలీసులు కూడా బాధపడ్డారు. మీడియాకి ఎందుకు మేడం వీడియో పెట్టారు, మీడియా వాళ్ళ వల్ల మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మీడియా వాళ్ళు పెట్టడం కూడా, వాళ్ళకి కేసు పెట్టినప్పుడు కూడా మీడియా అదే పెట్టారు. యాక్చువల్లీ మీరు నిజంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు మీరు పాయింట్ చేశారు, ఆ వీడియో ఏదైతే ఆ కిచెన్ వీడియో కానీ అదే ఆ ఫామ్ హౌస్ దగ్గర మీరు నిల్చొని గార్డెన్లో పెట్టిన ఫోటోలు, ఆ 2 ఫోటోలు పెట్టకపోతే ఇంత అయ్యేదే కాదు అని మీరు అనుకుంటున్నారు కదా. అసలు నేను ఎప్పుడు పెట్టాను అనుకుంటున్నావు? అది జరిగిన ఈవినింగ్కి నెక్స్ట్ డేగా పెట్టారు అది కదా. ఈ లోపల నా పేరు, నా ఫోటోలు అన్ని వచ్చేసినాయి కదా. నా మామూలుగా సినిమాలో యాక్ట్ చేసిన ఫోటోలు పెట్టేసి హేముంది అని వేసేసారు కదా సాయంత్రం వరకుని. అందరూ అలాగే అనుకుంటున్నారు. కాదు, నేను మీ వీడియో పెట్టలేదు, నేను మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు పెట్టాను నేను వీడియో. అవును, మధ్యాహ్నం అది జరిగిన తర్వాత మధ్యాహ్నం అప్పుడు పెట్టారు, అప్పటికి పెట్టాను నేను వీడియో. పెట్టకుండా అప్పుడు నేను పెట్టకపోయినా వాళ్ళు వేసేసారు కదా న్యూస్. నా ఫోటోలు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు అన్నాడు, ఇంకెవడో రిలీజ్ చేశారు. అసలు ఒక ఎంక్వైరీ జరుగుతుంటే అక్కడ పోలీసులు ఏ పోలీసు నా ఫోటో వేస్తాడు? అదే కదా నేను అన్న జాఫర్ దాంట్లో కూడా అడిగాను కదా, ఏ పోలీసు నా పేరు అనౌన్స్ చేశారు, ఎవరు ఏ పోలీసు నా ఫోటో ఇచ్చారు చెప్పండి అని అడిగాను కదా. నేను ఎవడు మాట్లాడలేదే, నేను అరిచాను కదా, నేను మాట్లాడాను, జాఫర్ ఇంటర్వ్యూలో మాట్లాడాను, నా ఇంటర్వ్యూలో మాట్లాడాను, ఏ పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ రూమ్ లో ఒక క్రైమ్ జరిగింది, ఈ క్రైమ్ జరిగినప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ అసలు బయటికి ఎందుకు ఇస్తారు పోలీసులు? వాళ్ళు పోలీసుని వాడేశారు, నన్ను వాడేశారు. సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా, ఇలా పలానా యాక్టర్లు ఉన్నారని చెప్పాలి కదా. చెప్పలేదు కదా, ప్రెస్ మీట్ లో కూడా మనోళ్ళే అడిగారు కదా, సెలబ్రిటీ ఉందా అంటే ఇట్లా చూసి
ఎవరో ఒకరు ఉన్నారు, మూవీ వాళ్ళు ఉన్నారంటే ఎవరో ఒకరు ఉన్నారు అన్నారు. ఆ ఒక్కళ్ళు ఎవరు? నా పేరు అసలు చెప్పలేదు. అవును, నేను అది కూడా వేసి చూపించాను కదా జాఫర్ దాంట్లో. అవును, అవును. ఆ ప్రెస్ మీట్ కూడా వేసి చూపించాను నేను. ఆ అమ్మాయి నైల్ పాలిష్ చూపించాను, ఆ అమ్మాయి డ్రెస్ చూపించాను. వీళ్ళు ఒక ఫేక్ న్యూస్ వేసేసారు. ఇప్పుడు దాన్ని నిజం చేయాలి. ఇంకా నేను ఏం చెప్పని వినలేదు, అసలు. నిజంగా అరెస్ట్ చేస్తారని తెలుసుంటే నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను? ఒక పాయింట్ ఆలోచించిన, ఒక్కదాన్ని వెళ్ళాను నేను. నాకు ఫీవర్, వైరల్ ఫీవర్. ఆ 2 రోజులు వెళ్ళకపోవడానికి రీజన్ నేను నోటీసులకి రిప్లై ఇవ్వలేదని నన్ను అరెస్ట్ చేశానని చెప్పారు పోలీసులు. మళ్ళీ నా దగ్గర నేను వాళ్ళకి అన్ని నా ఫోన్లోనే ఇచ్చాను నేను. సార్ నాకు ఇలా ఉంది, ఒంట్లో బాగాలేదు, ఇదిగో నేను సిలన్ ఎక్కిస్తున్నారు, ఇగో ఈ మెడిసిన్ తీసుకుంటున్నాను, నాకు 2 days టైం ఇవ్వండి, నేను వస్తాను అంటే వీళ్ళు పోలీసులు వెళ్ళి, మన మీడియా వాళ్ళు వెళ్ళి పోలీసులు అందరినీ ఎన్ని లక్షలు తీసుకుని హేమ గారిని అరెస్ట్ చేయకుండా వదిలేశారని అడిగారంట. ఎంత ప్రెషర్ చేశారో తెలుసా పోలీసులు. నాకు బెయిల్ ఎలా వచ్చిందో తెలుసా? చెప్పండి. ఒక కోర్టులో ఎప్పుడు కూడా ప్రీవియస్ తీర్పులు ఉంటాయి, అవి రెఫరెన్స్ గా పెట్టి అడుగుతూ ఉంటారు. ఈ కేసుకి ఇట్లా అప్పుడు ఇలా జరిగింది ఇలా అని ఉంటాయి కొన్ని. దాంట్లో ఒక అతను, ఒక చాలా పెద్ద లాయర్, అడ్వకేట్, అన్ని కేసులు గెలిచాడంట, ఒక్క కేసు ఓడిపోయారంట. ఆ పాయింట్ నా ముందరే లాయర్ వాదిచ్చి నాకు బెయిల్ తెప్పించారు. సో చెప్పారు, అది పెట్టి జడ్జి గారికి ఆ పేపర్స్, ఆ పాయింట్లన్నీ పెట్టి ఆ ప్రీవియస్ జడ్జిమెంట్ది కాపీ ఇచ్చి ఆయన అడిగారు అనమాట. ఇట్లా ఒక కేసు ఓడిపోయారు ఎందుకు అని లాయర్ని అడిగారంట. ఓడిపోయిన తర్వాత అడ్వకేట్ గారిని అడిగితే, నాకు న్యాయానికి నాకు జరిగే యుద్ధంలో అయితే నేనే గెలిచేవాడిని, ఇక్కడ మీడియాకి న్యాయానికి జరిగిన విషయంలో మీడియా ఇన్వాల్వ్ అవడం వల్ల నేను ఈ కేసు ఓడిపోయాను అన్నారంట. అలా కూడా ఓడిపోతారా? మరి ఏం చేస్తారు ఇప్పుడు మీడియా వాళ్ళు? ఏం చేస్తారు? ఈవిడే కండక్ట్ చేసేసింది, ఈ అమ్మాయిని ఈవిడే తీసుకెళ్ళిపోయింది, అదే ఆవిడెవరో మాట్లాడి వీళ్ళెవరో మాట్లాడి, మొత్తం ఇదే కదా. అడుగు తినే వాళ్ళు కూడా న్యూస్ ఛానల్లో కూర్చోపెట్టుకుని, అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు 10,000 ఇచ్చి తీసుకుని వచ్చి కూర్చోపెట్టి హేమక్క గురించి మాట్లాడని చెప్పి మాట్లాడిచ్చారంట. నాకు ఫోన్ చేస్తే నేను వాయిస్ రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బలవంతంగా తీసుకెళ్లి 10,000 ఇచ్చారక్క, మామూలుగా అయితే 3,000 ఇస్తారక్క, ఈ విషయంలో 10,000 ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిచ్చారక్క, మాకు తెలియదు ఇలాగానే అది ఇదని. మా అబ్బాయి ఫోన్ చేశాడు, ఎక్కడెక్కడో నా అసిస్టెంట్కి ఫోన్ చేసి నెంబర్ తీసుకుని వాడు నాకు కాల్ చేశాడు. అంటే వాళ్ళే కెమెరా ముందు మాట్లాడేసి, అంటే నువ్వు డబ్బులు ఇస్తానంటే పాపం వాళ్ళ ప్రాణం ఎంత నాన్న, 10,000 వాళ్ళకి చాలా ఎక్కువ కదా. అంటే నేనేమంటున్నానంటే, నువ్వు పాపం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, నేను ఆ ఛానల్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ స్టేచర్ ఏంటి, ఆ మనుషులు ఏంటి, సిగ్గుండక్కర్లా వాళ్ళకి? ఇట్లాగా వాళ్ళే డబ్బులు ఇచ్చి తెచ్చుకుని కూర్చోబెట్టి మాట్లాడించడం ఏంటి అసలు? నా మీద 30,000 వాళ్ళు స్పెండ్ చేశారంటే ముగ్గురు కూర్చోపెట్టి, వాళ్ళు ఎంత రేటింగ్లో సంపాదించుంటారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు? వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? వాళ్ళ అమ్మా నాన్న ఏంటి? వాడు పుట్టుకేంటి? సిగ్గుండక్కర్లా టీవీ వాడికి? ఇలా జరిగినాయి పాపం. ఇట్లా కూర్చోబెట్టి అన్ని వేసేసరికి వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు. కర్ణాటక పోలీసులకి నేను వచ్చిన ఆవిడ సెలబ్రిటీయా లేకపోతే మామూలు అమ్మాయా అని వాళ్ళకి ఏమి తెలియదు. వీళ్ళు న్యూస్ వేయడం వల్ల ఓ ఎవరో సెలబ్రిటీ వచ్చారు, సో సెలబ్రిటీ ఉంది అని పాపం వాళ్ళకి కూడా తెలియదు. వీళ్ళ జ్ఞానోదయం ఇచ్చారు వాళ్ళకి ఫీడింగ్. ఈ అమ్మాయి ఇలాగా అమ్మ అలాగా అంటే వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది కదా పోలీసులకి. ఆల్రెడీ నువ్వు నేను ఒక పార్టీకి వెళ్ళాం, నువ్వు ఉండిపోయావు, నేను బయటకు వచ్చాను ఆ పార్టీ నుంచి. అక్కడ ఏదన్నా ఇష్యూ జరిగింది ఇలాంటిది, మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు పిలిపిస్తారు, పిలిపించి మనల్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి మీ పేరేంటి, మీరేంటి, ఏ ఊరు, ఏంటి, తీసుకున్నారా లేదా అని చెప్పి వాళ్ళకు కూడా టెస్టులు చేపిస్తారు. ఇది కామన్, ఇది జరుగుద్ది. కానీ అరెస్ట్ చేసే అంత తప్పు కాదు. ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నాను నాన్న, ఎందుకు అరెస్ట్ చేస్తారు? డ్రగ్స్ తీసుకుంటే నేను విక్టిమ్ని, నన్ను అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేయనక్కర్లేదు, కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో నిరూపణ అయిన తర్వాత మనం ఫైన్ కట్టుకుంటాం, లేదంటే వాళ్ళు డీహైబ్రేషన్ సెంటర్ అంటారు కదా, అక్కడికి పంపిస్తారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఫైన్ కట్టించుకుంటారు, అక్కడికి పంపిస్తారు. అసలు దీనికి సంబంధం లేదు, అసలు అరెస్ట్ చేయకూడదు. ప్లస్ మీడియా వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని పబ్లిసిటీ చేయకూడదు. వాళ్ళు విక్టిమ్స్ కదా, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, సమాజం మీద ఉంటుంది. ఎవరైనా సరే అసలు ఆ విక్టిమ్ ఫొటోస్ వేయకూడదు. ఓకే 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 ఓకే
కానీ మొత్తం పెద్ద ఇదే అయింది కదా. అసలు చాలా చేసేసారు కదా. ఎంత నష్టపోయాను నాన్న. ఈషా గారి ఫ్రెండ్స్ దూరం పెట్టేశారా పాపని. ఆ ఉద్యోగం టైంలో తను ఇబ్బంది పడిపోయిందా. నేను నా ఫ్రెండ్స్ అందరూ ఇదైపోయారా. మా అమ్మ మాది పల్లెటూరు నాన్న, నేను పరువు కోసం చచ్చిపోతాను. యాక్చువల్లీ అది ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను. అది మీ అమ్మగారి గురించి కూడా నిన్న మనం వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో ఫుల్ ఎమోషనల్ అయ్యారు చాలా. అసలు నేను అమ్మ మీద ఎన్నిసార్లు ఒట్టేసినా కూడా ఎమోషన్లో వచ్చేస్తుంది అసలు కళ్ళంటి నీళ్ళు. పాపం నేను అది కూడా చెప్పాను. నేను మా మదర్ ఇబ్బంది పడుతున్నారు అప్పుడు కూడా వీడియో పోస్ట్ చేశాను. ఇమ్మీడియట్ గా పోస్ట్ చేశాను. అమ్మ ఏమైపోయిందంటే బ్లాంక్ అయిపోయి ఎవరో వచ్చేసారు, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు, నన్ను వచ్చేయమంటున్నారు, నేను వెళ్ళట్లేదు, నేను గట్టిగా పట్టేసుకున్నాను గుమ్మాన్ని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అసలు కాన్షియస్ లో కూడా లేదు అమ్మ. నేను హాస్పిటల్ వీడియో పెట్టినప్పుడు అమ్మ ఏదేదో మాట్లాడేస్తున్నారు. సో అమ్మ కొలాప్స్. అప్పటి నుంచి ట్రీట్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అస్సలు అనుకోలేదు. మా అమ్మని ఎంతైనా బతికించుకుందాం అనుకున్నా. మా తమ్ముడు కూడా బాగా చూసుకుంటాడు మదర్ని కోల్పోయానా. నా కూతురా, నా ఫ్రెండ్సా, నా అపార్ట్మెంట్లో వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు. నా చుట్టూ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ నేనేంటో తెలుసు. నేను పార్టీలు చేసే వాళ్ళకి తెలుసు ఈ పిచ్చముండ ఏంటనేది. అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్కటి ఏంటంటే నా అదృష్టం, నేను అయ్యో నాకు ఇంత కేసు వచ్చింది, నేను వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు మొహమాటని పిలుస్తున్నాడు, ఇలాగే ఒక పార్టీకి వెళ్తే చెప్పాను కదా ఒక ఆవిడ ఇలాగే అంటారు అని చెప్పి నేను ఇంట్లో ఉండిపోయాను. నేను ఎవ్వరికి కాల్ చేయలేదు, ఎవరిని రికమెండేషన్ అడగలేదు. వాళ్ళంతటి వాళ్ళు కాల్ చేసి ఈషా పాపతో మాట్లాడారు. అంటే నేను ఇష్యూలో ఉన్నప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా ఈషా, నా క్లోజ్ సర్కిల్ ఎవరున్నారు, మా హీరోలు ఎవరున్నారు, మా వాళ్ళందరూ ఈషాకి సపోర్ట్గా నుంచుని ఈషాని అట్లా ముందు పెట్టి నడిపించారు. మా ఆయనకి భయం, మీడియా ముందుకు రారు, మిగతా విషయాల్లో ఉండరు, హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా భయం దానికి, తన ఒక టైప్. సో నా కూతురు తమ్ముడు ముందుండి ఇవన్నీ నడిపించారు. వాళ్ళు ముందున్నారు, వీళ్ళందరూ వెనకాల ఉన్నారు. 5 లాయర్లు వచ్చారు నాన్న మీకు సపోర్ట్గా. ఇక్కడి నుంచి 2 వచ్చారు, అక్కడ 3 వచ్చారు లాయర్లు. తర్వాత ఒక లాయర్ని నేను అరెస్ట్ అయిన తర్వాత అప్పటికప్పుడు ఒక లాయర్ని, అక్కడ కర్ణాటక లాయర్ని అప్పటికప్పుడు మాట్లాడారు. నేను ఒక్కదానే వెళ్ళాను కదా, నేను ఒక్కదానే వెళ్ళాను. సపోర్ట్ చేయలేదా ఈ విషయంలో? అదే లాయర్లు 5 వచ్చారు అంటే వాళ్ళు సపోర్ట్ గా వచ్చినట్టే కదా నాకు. అక్కడ నా బెడ్ రిలేషన్ వాళ్ళే ఉండాలి. హేమ గారు అనగానే చాలా పెద్ద సర్కిల్, పెద్ద పెద్ద పొలిటికల్ కానీ లేకపోతే అంత మంచి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. లైక్ అందులో ఆ పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లో నాకు ఫోన్ కొడితే 5 నిమిషాల్లో జరిగిపోయే పని అని ఉన్నారు. కానీ ఎందుకు ఇంత 18 నెలలు డ్రాగ్, అంటే నేను నెలలు నడవడానికి నెలలంటే ఒకసారి కోర్టులో కేసు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికావు అనుకో, అది కూడా ఇన్ని రోజులు లాగుతుంది. అది కోర్టులో చాలా కేసులు పెండింగ్ ఉంటే కనుక మన కేసులు అంత తొందరగా కొట్టారు, లేకపోతే అంత తొందరగా శిక్ష పడదు. ఓకేనా? 2 ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏంటంటే, నేను తప్పు చేసి ఉండుంటే డెఫినెట్ గా అడిగేదాన్ని. సరే నేను తప్పు చేసేసాను, నేను ఇది అయిపోయింది, నా తప్పు అయిపోయింది, ఎట్లా అయినా పర్లేదు మీరు బతికించండి అని నేను పోనీ కాళ్ళు పట్టుకుంటాను, లేదా కడుపు పట్టుకున్నా మా హీరోలనో ఎవరినో ఒకరిని కడుపు పట్టుకున్నా అడుగుతాను. నేను చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు రికమెండేషన్ తీసుకోవాలి? నేను ఒక్కదానే వెళ్ళాను ఎంక్వైరీకి, నేను ఒక్కదానే వెళ్ళా. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళా. సార్ నేను ఈ టైంకి వస్తాను, కెన్ ఐ కమ్ సార్? నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, కోర్టుకి మొత్తం ఇచ్చాను. ఇదిగోండి సార్, వాళ్ళు ఫస్ట్ నోటీస్కి నేను రిప్లై ఇచ్చాను, సెకండ్ నోటీస్కి రిప్లై ఇచ్చాను, థర్డ్ నోటీస్కి నేను వెళ్ళి ఆయన ముందున్నాను అని చెప్పి. నువ్వు ఒకటి ఆలోచించి, నేనైనా దేశద్రోహం చేస్తానా? నన్ను అర్ధరాత్రి పట్టుకెళ్ళి జడ్జి ముందు నుంచోబెట్టి సినిమా రేంజ్ లో నన్ను తీసుకెళ్లి జైల్లో వేయడానికి అంత తప్పేం చేశాను? నేను ఆ పోలీసు వాళ్ళు కూడా అదే అడిగాను, నేను అంత తప్పేం చేశాను? ఇంత పరిగెత్తుకుని తీసుకుని వెళ్ళి అంత తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాల్సిన అవసరం ఏంటని అడిగా. మేడం మీడియా వాళ్ళు మమ్మల్ని ఇలా అడుగుతున్నారు మేడం, 10 lakhs తీసుకుని మీరు ఆవిడ అరెస్ట్ చేయడం మానేసారా అని. 10 lakhs వాళ్ళు డబ్బులు కూడా మెన్షన్ చేస్తున్నారు. అంత ఫోర్స్ చేశారు పోలీసులకి వీళ్ళు. మరి వాళ్ళకి ఎలా ఉంటది? మేమేం తీసుకోలేదు, ఆవిడెవరో కూడా మాకు తెలియదు, వీళ్ళేంటి ఇలా అడుగుతున్నారు, రేపు పొద్దున మా ఉద్యోగాలు పోతాయేమని వాళ్ళకి ఉంటుంది కదా. చెప్పాను కదా, మీడియా వాళ్ళు ఇన్వాల్వ్ అవడం వల్ల 100 కేసులు గెలిచిన ఒక న్యాయవాదికి 1 కేసు ఓడిపోవటానికి కారణం మీడియా ఇన్వాల్వ్మెంట్ వల్ల జడ్జిమెంట్ మారింది అని అన్నారు. దానివల్ల మనకి బెయిల్ శాంక్షన్ చేశారు వాళ్ళు ఆలోచించిన తర్వాత. ఓకే, ఇదే ఇప్పుడు అంత ఏం లేదు, నిర్దోషి,
తను ఏంది అలాంటిది ఏం తీసుకోలేదు అని చెప్పి వార్త రాగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మగారు విన్నారా వార్త? విన్నారు. 3వ తారీఖున వచ్చిందిగా, నవంబర్ 3కి వచ్చేసింది. ఆ, నవంబర్ 12 నేను నా బర్త్డే గట్టిగా చేసుకున్నా. పోయిన సంవత్సరం బర్త్డేనే చేసుకోలేదు నేను. అయ్యో సో ఇలాంటి ఈ సిచ్యువేషన్స్ వల్ల ఈ సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ నేను బర్త్డే పార్టీ పెట్టి మళ్ళీ దాన్ని ఇంకొక బూత్ చేస్తారు ఎందుకు అని మనమే చెప్పి పిలుచుకొని మనమే తిట్టించుకోండి. తిట్టించుకో. అందుకని నేను అసలు పోయినసారి బర్త్డే చేసుకోకపోతే 2-3 ఫ్రెండ్స్ అందరూ కలిపి అట్లీస్ట్ కేక్ అన్నా కట్ చేయవే ఏంటి అది ఇది అని అలా చేశారు. పోయిన ఇయర్ చేసుకోవాలి. ఈ ఇయర్ 3కే వచ్చేసింది. సో పేపర్స్ రావడానికి టైం పట్టింది. కోర్టు జడ్జిమెంట్ కాపీస్ నా చేతికి వచ్చే వరకు చెప్పొద్దు అన్నారు. అందుకని నేను చెప్పలేకపోయాను. అప్పుడు నా 12th నా బర్త్డే కూడా చేసుకున్నాను. బానే ఉంది, పర్వాలేదు అమ్మా, ఇంకొక పేపర్స్ రాగానే మీడియాకి వెళ్తానమ్మా, అన్ని మంచిగా అయిపోతాయి, నువ్వు అసలు బాధపడకు, నా గురించి ఆలోచించుకో, అది ఇది అని చెప్పా. ఒక స్టేజ్లో నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి నేనే చచ్చిపోదాం అనుకునే ఒక స్టేజ్లో మా అమ్మ నన్ను బతికిచ్చింది. నీకు ఏదన్నా అయిందంటే నేను ఒక దాని ఉన్నాను, నేను ఏమైపోతానో నీకు అర్థం కావట్లేదు, పిల్లుంది ఇక్కడ, నువ్వు ఎదవేషాలు ఏది అయ్యొద్దు, మైండ్లోంచి ఇవన్నీ పెట్టుకోకు అని చెప్పి మా అమ్మ ఒక ఆవిడ భాషలో బాగా తిట్టి వీళ్ళందరినీ చెప్పింది. ప్రామిస్ చేయించుకుంది, నువ్వు అస్సలు ఇంకొక సెకండ్ థాట్ అసలు తీసుకోవద్దు అని. ఒక సెకండ్ థాట్ తీసుకున్నాడప్పుడు అనిపించింది పాప హస్బెండ్ అంటే ఇప్పుడు హస్బెండ్ పర్వాలేదు, పాపకి ఇంకా మ్యారేజ్ కాలేదు కదా నాన్న, ఇప్పుడేగా స్టడీస్ కంప్లీట్ చేసుకొచ్చింది. అమ్మేమో ఆల్రెడీ డయాలసిస్ స్టేజ్ లో ఉంది, ఆవిడ ఇబ్బంది పడుతుంది, ఆవిడ రేపు ఆ టెన్షన్ లోనే ఉన్నారు. సో దీనివల్ల మనకి ఫ్యామిలీ అంతా హ్యాపీ. నా కూతురు మా ఇంట్లో నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు నేను ఏంటో అని. అంటే నేను ఎన్ని పార్టీలకి వెళ్తాను కదా, నా కారు నేనే డ్రైవ్ చేసుకుని మా ఇంటికి వస్తాను అబ్బా. ఎన్ని పార్టీలకి వెళ్ళినా నేను డ్రైవర్ ని పెట్టుకోను. మీరు కూడా చూసారు కదా, సుమన్ కూడా మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ జరిగినప్పుడు రోషన్ కూడా అన్నాడు, అక్క ఎన్ని పార్టీలు మన ఇద్దరం కలిసి చేయలేదు అక్క అనేసి. శివాజీ రాజా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అది మందు తాగదు, అది దాన్ని చూస్తే అలా అనుకుంటారు, అది తాగదు, అది ఇదని మాట్లాడతారు. నాకు రెడ్ బుల్ ఒక షాట్ వేసి రెడ్ బుల్ వేసారంటే ప్రపంచాన్ని ఊపేస్తుంటాను అనమాట. ఎవడు రాడు అది ఇదని. అది నాకు బై బర్త్ భగవంతుడు ఎనర్జీ ఇచ్చాడు. అది నేను షూటింగ్ లో కూడా ఇలాగే ఉంటాను, నేను నాకు అలవాటు, నేనే కార్ డ్రైవ్ చేసుకుని వస్తాను. అలాంటిది డ్రగ్సా? అందుకని ఎవ్వరూ పట్టించుకోలేదు, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ జనాలు కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఇంకా జనాల గురించి మాట్లాడితే నేను వెళ్ళిన టెంపుల్స్ కానీ నేను వెళ్ళిన ప్లేసుల్లో కానీ పెద్దవాళ్ళు ఉంటారు, అంటే పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్స్ ఇలాంటి వాటికి వెళ్తాం కదా, అక్కడ అందరు ఆడవాళ్ళు వచ్చేసి నా చేతులు ఇట్లా పట్టేసుకుని, కొంతమంది ఇలా బుగ్గలు గిల్లేసి, నువ్వు ఫైటర్, నువ్వు ఫైట్ చేయి, మేమందరం నీ వెనకాల ఉన్నాము, నువ్వు తప్పు చేయవని మాకు తెలుసు, నువ్వు అస్సలు వెనక తిరగొద్దు, ఇలాంటి మీడియా వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చినా సరే నువ్వు అసలు అలాగే నిలబడు, నీ వెనకాల మేమున్నాం, మేము కనపడకపోవచ్చు, మా బ్లెస్సింగ్స్ నీతో ఉంటాయని చెప్పి. తర్వాత హోమాలు అవన్నీ చేస్తారు కదా గుళ్ళో, అక్కడ తుడవడానికి పెద్ద ముత్తైదులు వీళ్ళందరూ పెట్టుకుంటారు కదా, వాలంటీర్లుగా వచ్చి చేస్తూ ఉంటారు. అలాగే తిరుపతిలో కూడా వాలంటీర్స్ వస్తూ ఉంటారు, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఆరెంజ్ కలర్ కట్టుకుంటారు. అక్కడ తిరుపతి వెళ్తే వాళ్ళందరూ అమ్మ గుళ్ళో ఉన్నంతసేపు మేము నీ గురించి అంటున్నాము, అన్యాయంగా నిన్ను బలి తీసుకున్నారమ్మా, నువ్వు అస్సలు భయపడకు, మేమందరం ఉన్నామని. పెళ్లిళ్ళకి వెళ్తే ఇక్కడ, గుడికి వెళ్తే అలాగా పెద్దవాళ్ళు అనమాట, వయసులో పెద్దవాళ్ళు, నాకంటే చిన్నోళ్ళు అందరూని. సో ఇంతమంది నమ్మలేదు. అంటే ఇంత పెద్ద న్యూస్ వేసినప్పుడు నన్ను తీసి పక్కకు పెట్టేయాలి, నా బిజినెస్లు పాడైపోయి ఉండాలి, నేను ఈవెంట్స్ చేసుకుంటాను, ఈవెంట్స్ పాడైపోయి ఉండాలి, నా కూతురు కెరియర్ పాడైపోయి ఉండాలి, నా హస్బెండ్ని పక్కన పెట్టేసి ఉండాలి, నన్ను పక్కన పెట్టి ఉండాలి. కానీ ఎవ్వరు పెట్టలేదు తెలుసా. అందరు ఫోన్లు చేశారు, అందరూ మాట్లాడారు, అమ్మ ఈషా పాప నీకేం కావాలి నాన్న, నువ్వు ఒక్కదాన్ని వెళ్తున్నావు, లాయర్స్ కావాలా, ఏమన్నా మనీ కావాలా, అక్కడ కార్లు కావాలా, నీకు రూమ్స్ కావాలా, ఏం చేయమంటావు 500-600 కాల్ పాపకు వచ్చినాయి. నా సర్కిల్ నిజంగానే నా సర్కిల్ ఏం చిన్న సర్కిల్ కాదు, కాకపోతే నేను తప్పు చేస్తుంటే ఈ సర్కిల్ అంతా వాడేసేదాన్నేమో. కానీ ఈ మీడియాలో వచ్చిన వార్తల వల్ల కొంతమంది జనాలు అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, 100% అయ్యారు. ఎందుకంటే చెప్పానుగా, ఒక బర్త్డే పార్టీకి వెళ్తే నలుగురు మాట్లాడారు 100% మాట్లాడారు. అండ్ ఇదే కాకుండా 1989 నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇండస్ట్రీలో? 88 నుంచి 1988 అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల్ని కానీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ చాలా మంచి యాక్టర్ అని పేరు తెచ్చుకొని, అంటే ఇంత నేమ్ ఉన్న తనని ఇలాంటి విషయాలు, అంటే మీ గురించి బాగా తెలుసు, ఎన్ని సంవత్సరాలు చూశారు, కానీ ఇంత మంచి నేము, తన గురించి ఇంత బాగా తెలుసు, కానీ ఇలాగా కేసు ఇలా వచ్చింది, ఇలా డ్రగ్స్ తీసుకునే కేసులో ఇలా హేమ గారు ఉన్నారు అని అంటే మీడియాలో ఇలా న్యూస్లు వస్తే
ఎందుకు బ్యాడ్ కామెంట్స్ అనేవి పడ్డాయండి? 100 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి దాని వెనకాల 20 వేసుకున్నా కూడా ఎన్ని వందల న్యూస్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళే కదా నన్ను ట్రోల్ చేశారు. ఈ ఛానల్లో వేసిన న్యూస్ని వాళ్ళే కదా ట్రోల్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న మనుషులే కదా వాళ్ళు పెట్టారు. జెన్యూన్ మనుషులు ఎవ్వరూ నన్ను ట్రోల్ చేయలేదు, నన్ను ఎవ్వరు అనలేదు. నేను ఎంక్వైరీ చేసుకున్నాను. నేను ప్రతి దాంట్లోని ఇవి ఉంటాయి కదా, ఐడీస్ ఉంటాయి, వీళ్ళు ఉంటారు. ఎవడు ఇప్పుడు 2 నిమిషాలు పట్టుకుంటున్నారుగా, మొన్న కూడా చిన్న దాంట్లో వాడు పట్టుకుని వేస్తారా? ఓకేనా? నీ ఐడి ఫేక్ ఐడీలు పెట్టుకొని పెట్టారు. ఎవ్వడు ఒక్కడు జెన్యూన్ లేడు. ఈ న్యూస్ ఛానల్ కింద పనిచేసే చెంచగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన పనులు తప్ప జెన్యూన్గా ఉన్న వాళ్ళ ఆడియన్స్ ఎవ్వరూ నా మీద ఒక్క ట్రోల్ చేయలేదు. ఐ మీన్ ఒక్క మెసేజ్ కానీ వల్గర్గా కానీ ఇదిగా కానీ పెట్టలేదు. నేను ఇది కూడా అనౌన్స్ చేస్తాను కదా. నేను ఒక్కటే అన్నా. రెండోసారి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని వేశారు. ఫస్ట్ న్యూస్ వేసారు అయిపోయింది. సెకండ్ టైము ఒకటి, టీవీలో ఒకటి, ఇద్దరే, మిగతా వాళ్ళు ఎవరు వేయలా. డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది హేమకని వేస్తారు. వెయ్యకని వెంటనే మా ఇంట్లో నేను ఒక చిన్న నా ఫోన్ పెట్టేసుకుని ఒక వీడియో షూట్ చేశా. ఇవన్నీ నా బాడీలోనే ఉంటాయి కదా, నేను మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, టెస్టులు చేయించండి. హెయిర్ లో 1 year ఉంటుంది. అందుకే పోలీసులు మళ్ళీ నాకు టెస్ట్ చేయించారు. అక్కడికి వెళ్ళాను కదా, నేను నా టెస్ట్లే లేవు, మీరు ఎందుకు నన్ను టెస్టులు చేస్తున్నారని అడిగాను, గుర్తుంది కదా మీకు. అప్పుడు నా హెయిర్, నా నైల్స్ అన్ని టెస్ట్ చేశారు, మళ్ళీ పంపించారు వాళ్ళు. ఓకేనా? అంతకు మళ్ళీ ఎందుకు అంటున్నారంటే అంతకు ముందు నేను టెస్టులు చేయించుకున్నా. నేను చేయించుకుని పెట్టేశా, యూట్యూబ్ లో అంతా పెట్టేశాను. ఇదిగో నేను టెస్టులు చేయించుకున్నాను, నాకు నెగిటివ్ వచ్చింది, నా టెస్టులు నమ్మొద్దు, పోలీసుల టెస్టులు కూడా నమ్మకండి, నేను మీ దగ్గరే ఉన్నాను కదా, మీరు ఎవరైనా వచ్చి నాకు టెస్టులు చేయించండి, మీకు తెలిసిపోతాయి కదా అని అన్నా. ఒక్క నిమిషం నాన్న. అప్పుడు నేను వీడియో పెట్టాను, నా బాడీలో ఉంటాయి కదా, ఇది ఈ కేసులు సంబంధించి నా బాడీలో ఉంటాయి కదా గారు, మన వాళ్ళు వీళ్ళు అలా వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ ఎవరెవరు నా మీద న్యూస్లు వేశారో, ఈ క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళ పేరు కూడా. అతను ఇది వరకు పుడింగ్ ఎలిమెంట్ లో కూడా నేను లేను, ఉన్నానని వేసాడు. ఓకే, అతను వేసాడు, అతనే మళ్ళీ చేశాడు. అతను అసిస్టెంట్ ఫోన్ చేశాడు నాకు, చేసి మేడం ఏమైంది మేడం అంటే, ఏమైందయ్యా నా బాడీలో ఉంటాయి కదా టెస్టులు చేయించండి, ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి నేను మీ కాల్ పట్టుకుంటాను, ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి మీరేం చేస్తారు మీరే ఆలోచించండి, మీ సార్ని అడుగని చెప్పా. అసిస్టెంట్ ఫోన్ చేస్తే చెప్పా. అయితే అతను నాకు కాల్ చేశాడు. నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్స్ అన్ని తీసి పెట్టుకున్నాను. నేను మొత్తం 300 కాల్స్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది నేను డెఫినెట్ గా కేసు గెలుస్తానని తెలుసు నాకు. సో అప్పుడు నేను వీళ్ళందరూ న్యూస్ మంచిగా వేసేస్తే గొడవ లేదు, అంటే వచ్చినట్టు వేస్తే పర్లేదు, వేయకపోతే ఏం చేయాలని సెకండ్ థాట్ లో సెకండ్ ప్లాన్ కూడా రెడీ పెట్టుకుని ఉన్నాను. అతను అంటాడు, మేడం మీరు బయటకు వచ్చిన వాళ్ళ లేరు కదా మేడం అని అడుగుతున్నాడు. ఏంటి న్యూస్ వేసేసిన తర్వాత ఆ వైట్ డ్రెస్ అమ్మాయి ఏసి చూసే కొద్ది చూడబుద్ధి వస్తుందని వేస్తారు కదా, తర్వాత అడుగుతున్నాడు. ఆ వాయిస్ కూడా రికార్డ్ చేసి పెట్టాను. నేను లేననే తెలుసు, అది నేను కాదనే తెలుసు, ఎందుకంటే నేను వైట్ పాలిష్, నైల్ పాలిష్, బ్లాక్ డ్రెస్ నేను వైట్ డ్రెస్ వేయలేదు అని చెప్తున్నాను కదా. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను అడిగారు, నాకేమైనా వినిపించగలరా ఆడియోస్ ఏమైనా? వద్దులే, అవి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. వీళ్ళు కనుక అన్ని కరెక్ట్ గా చేయకపోతే నేను కోర్టులో, కాకపోతే తీస్తే ఇలా అంటే ఇలా మొత్తం అన్ని వచ్చేస్తాయి ఆ మైక్ తో పాటు, అది చూపించవచ్చు. వాళ్ళవన్నీ నేను స్క్రీన్ రికార్డ్ చేశాను, ఎందుకంటే నా వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళు వేసేస్తున్నారు, నేనేమంటే కూడా వాళ్ళు వేస్తున్నారు. అలాంటప్పుడు నా తప్పేం లేదు కదా, నేను రికార్డ్ చేయాలి కదా, నాకు ఎవిడెన్సెస్ కావాలి కదా, నేను రికార్డ్ చేసి పెట్టాను. కానీ మీకు ఫోన్ చేసి మాట్లాడేది ఒకటి, బయటకు మళ్ళీ చూపించేది ఒకటి, ఇంకొకటి నా వాయిసే వేస్తున్నారు. చూసారా ఇంకా పొగరు తగ్గలేదు, ఎంత బొక్క ఇస్తుందో, ఇది న్యూస్. కానీ మంచిగా మీతో మంచిగా మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు నాతో. వాళ్ళు రికార్డ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నా, మీరు నాకు రికార్డ్ చేస్తున్నారు నాకు తెలుసు, కావాలంటే టెలికాస్ట్ చేసుకోండి చూసుకుందాం అది ఇదని. నాకు ఒక్కటే తెలుసా ఎందుకు రాలేకపోయినంటే, ఫ్రెండ్స్ అందరూ నన్ను రూమ్లో పెట్టి తాళమేస్తారు. అబ్బా ఫోన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, నేను అన్న ఫోన్ ఇవ్వకపోతే చచ్చిపోతానన్న, అందుకని ఫోన్ ఇచ్చారు, అందరూ ఎత్తుతా ఉన్నాను నేను, ఎందుకంటే ఎత్తకపోతే మళ్ళీ నేను ఎక్కడో పారిపోయాను అనుకుంటారు కదా, అందుకని అదొక భయం. అండ్ ఇంకోటి నాకు అదే ఈ మాటలు మామూలుగా వింటుంటే, అంటే అదే కాకుండా మీరు చేసిన ప్రయత్నాలు, లైక్ నేను చేయలేదు ఇదిగో చూడండి అంటే ఎందుకు అంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది మీకు? ఎందుకు అంత చేసుకోవడం ఎందుకు? వదిలేయచ్చు కదా అని. ఎలా వదిలేస్తాను? నువ్వు వదిలేస్తావా? ఒక అమ్మాయిని రేప్ చేసావని న్యూస్ ఇచ్చేస్తారు, నువ్వు చెప్పుకోవా బయటకు వచ్చి నేను రేప్ చేయలేదని?
చెప్పుకుంటావా లేదా? చెప్తా. మరి అప్పుడు నేను చేసిన తప్పు ఎందుకు అవుతుంది? ఉమ్, ఇప్పుడు నువ్వు నన్ను రాళ్ళిచ్చుకుని కొడుతున్నావు, ఉమ్, నేను చేతులు కూడా అడ్డు పెట్టుకోద్దా? అయ్యో తగులుతుంది వద్దండి ప్లీజ్ అండి అని కూడా అనొద్దా? ఎక్కడ న్యాయం? ఇప్పుడు నీ మీద రేప్ కేసు వచ్చింది, నువ్వు మాట్లాడతావా మాట్లాడవా? కోర్టులో తేల్చుకుందాం అనుకుంటావా? మాట్లాడినంత వరకు మాట్లాడతాను. మరి నేను చేసింది కూడా రైటే కదా. నేను అదే కదా చెప్తున్నా, ఒరే నేను చేయలేదురా, ఈ డ్రెస్ నాది కాదురా, ఈ నైల్ పాలిష్ నాది కాదురా, టెస్టులు చేపించండి రా, పబ్లిక్ గా మీ దగ్గరకు వస్తానురా, నా నడి రోడ్లో టెస్టులు చేపించండి రా, నేను వస్తానురా అంటే ఒక్కడు రియాక్ట్ అయ్యారా? ఒక్కళ్ళన్నా రియాక్ట్ అయ్యారా? అంటే చెప్పే విధానం రాలేదంటారా? ఎందుకు? నేను మంచిగానే చెప్పానే. చెప్పండి అన్న, ఇదే వీడియో పెట్టాను కదా నేను. సెకండ్ టైం డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని వేశారు కదా, 2 ఛానళ్ళని వేశారు, ఇద్దరే వేశారు. ఆ ఇద్దరు ఎందుకు ఆపేశారంటే ఈ వీడియో పెట్టడం వల్ల ఆపేశారు. మరి నేను పెట్టకపోతే వీళ్ళు వేశారు కదా అని చెప్పి గొర్రెల మందలాగా ఇంకొకటి వేసేస్తారు కదా. మరి నేను స్టాప్ చెయ్యాలి కదా, నేను కానప్పుడు నేను చెయ్యాలి కదా. అక్కడికి 4 రోజులు నేను బయటికి రాకపోతే అడ్డమైన గాడిదలన్నీ కూర్చుని ఆవిడ తప్పు లేకపోతే ఈ పాటికి వచ్చేవాళ్ళు అరిచేవాళ్ళని కోర్టులో కేసు ఉన్నాడు అప్పుడు. ఓకే, నేను బయటకు వచ్చి మాట్లాడడానికి ఉండదు. ఓకే, కోర్టు రూల్స్ ధిక్కరించినట్టు అవుతుంది, అది ఇంకా పెద్ద కేసు అవుతుంది. అక్కడికి నేను ఆగలేదు, ప్రతి ఫోన్లోని ఇచ్చే వాళ్ళకి ఇస్తూనే ఉన్నాను. డెఫినెట్గా వస్తాను ఒక రోజు, మీకు ఉంది మీకు అని చెప్తూనే వచ్చాను నేను. అది కూడా వేశారు వీళ్ళు. అది చేతులు అడ్డు పెట్టుకోవడంలో తప్పలేదు కదా నాన్న. చెప్పే విధానం కరెక్ట్ గానే చెప్పాను కదా, పలానా వాళ్ళు మీకు నేనేంటో తెలుసండి, నా టెస్టులు మీరు చేయించండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని అన్నాను. అప్పుడు న్యూస్ ఆపేశారు. హేమ గారికి మొత్తం ఈ 18 నెలలు లీగల్ ఫైట్కి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది దాదాపుగా? బెయిల్కి మాత్రమే కొంచెం ఎక్కువ ఖర్చు అయింది, లాయర్స్ అందరూ ఫ్రీగానే వచ్చారు. కానీ ఖర్చు వేస్టే కదా. ఇంకా కోర్టుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఖర్చు అనుకుంటే ఎట్లా అవుతుంది? తప్పదు. అది తప్పు చేయకపోయినా కూడా ఖర్చు తప్పదు. అంటే బెయిల్కి మాత్రం ఏదో ఉంటుంది ఫార్మల్ అమౌంట్. పాపం లాయర్స్ అందరూ స్వచ్ఛందంగానే వచ్చారు, వాళ్ళు నన్ను ఏమి ఫీజు అడగలేదు. ఇప్పుడు కూడా నాకు అక్కడి నుంచి లాయర్ పంపించారు కదా, ఇంతవరకు ఆయన కూడా పాపం ఏం ఫీజు అడగలేదు. సో ఇచ్చి పంపించాలి, తప్పదు. అంటే ఈ 18 నెలలు మీడియా ముందుకు రాకపోవడం అంటే దానికి ముందు పాయింట్లో 18 నెలలు కూడా మీడియా ముందుకు రాకపోవడం ఓన్లీ కోర్టు అది అంటే అందులో ఆ మంది ఉంది కాబట్టి, అది ఇంకా తీర్పు ఏమి రాలేదు కాబట్టి, ఇవ్వకూడదు కాబట్టి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, మీడియా ముందుకు రాలేదు. కాదు యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోటోలు వేస్తున్నారు కదా, వేస్తున్నప్పుడు నేను వీడియో పెట్టాను కదా కాదు అని. నేను కాదనగానే వాడు మళ్ళీ ఇంకా అనేసి వాళ్ళు బురద చేశారు కదా, మళ్ళీ వీళ్ళు బురద చేస్తున్నారని మళ్ళీ ఇంకో వీడియో పెట్టాను కదా. వీడియోలు పెట్టాను కానీ నేను మీడియా ముందుకు రాలేదు. నేను మీడియా ముందుకు ఎందుకు రాలేదు అంటే కోర్టులో కేసింది. ఒక వీడియో పెట్టినందుకే మనకి ఇంత గోల్ అయింది, 2 వీడియోలు పెట్టి 4 వీడియోలు పెట్టి మళ్ళీ 5వ వీడియో పెడితేనే కానీ న్యూస్ స్టాప్ అవ్వలేదు. సో నేను బయటికి రాలేకపోయాను. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నీ ముందు కూర్చొని మాట్లాడాను కదా, ఇట్లా మాట్లాడలేకపోయాను. ఎప్పుడు ఆ టైంలో వన్స్ కోర్టుకి కేసు వచ్చేసిన తర్వాత ప్రాబ్లం లేదు, మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను రామా అంటాను, నువ్వు దాన్ని నన్ను అమ్మ అన్నావా అనుకో, అది మళ్ళీ ఇష్యూనే కదా. అందుకని రాలేదు, ఫ్రెండ్స్ అందరు రానివ్వలేదు బేసిక్ గా, అసలు బయటికే రానివ్వలేదు. లేకపోతే నేను అప్పుడే వచ్చేసి తొడకొట్టేద్దాం అనుకున్నాను. నేను అసలు అనేదా నా వాయిస్ నేను అస్సలు పెట్టుకోలేను. నేను ఆ ఎమోషన్ ని ఎలా బయటికి త్రో చేయాలో తెలియక డిప్రెషన్ లో ఉంటే చచ్చిపోతానేమో అని చెప్పి, లేదా వాళ్ళని చంపేస్తానేమో అని భయపడి నేను ఐస్ బాత్ అని ఒక దీనికి వెళ్ళా. చూసే ఉంటారు కదా, ఐస్ లో కూర్చుని 150 kgs ఐస్, అది ఐస్ లో కూర్చుని అరిచని చూడు అని. అదంతా ఏంటనుకున్నావు, అన్ని అవార్డ్సే, సెన్సార్ వర్డ్స్ అన్ని ఒక రీలే పెట్టారు కదా దానికోసం, పెట్టేశాను కదా సెన్సార్ వర్డ్స్ అన్ని. అంటే ఒర్రే నేను అది కాదంటే మీ అని ఒక ఎమోషన్ ఉంటది కదా, దాన్ని త్రో చేయాలి. లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలియదు. ఏమో ఎవరి మీదనే యాసిడ్ పోతే నేను వెళ్ళి, లేకపోతే నేనే చచ్చిపోతే. కానీ అందులో ఉంటే నిజంగా మొత్తం దాంట్లో ఉంటే అంటే వాళ్ళు అలా ట్రైన్ చేస్తారు. ముందు మనకి సెషన్స్ ఇస్తారు, వాళ్ళు కూర్చోబెడతారు, మాట్లాడతారు, మనల్ని ఆ మూడ్లో క్రియేట్ చేసి ఆ మూడ్లోకి తీసుకెళ్తారు. నువ్వేం వదిలేయాలనుకుంటున్నావు, ఏం త్రో చేద్దాం అనుకుంటున్నావు, ఆ గుండెల్లో నీ భారాన్ని తోసేయని అట్లా వాళ్ళు చేస్తారు. నేను ట్రైనింగే వచ్చాను. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఏదో సహాయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఒక 30 మెంబర్స్తో మా క్లబ్ హౌస్లో కూడా నేను ఈ ఐస్ బాత్ది పెట్టాను. వింటర్ సీజన్ కదా అని మళ్ళీ బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ రెయిన్ సీజన్ అయింది
జరిగింది మొన్న వరకు, అందుకని బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ పెడతాను. నేను ట్రైన్ అయ్యి వచ్చాను, ఇప్పుడు నేను ఎవరిని తిట్టకుండా మాట్లాడేది తెలుసా నీకు? నోటీస్ చేసావా? బికాస్ ఆఫ్ దట్ ట్రైనింగ్. లేకపోతేనా ఇప్పుడు అదే కదా, మామూలుగా కొరికేస్తారు. కొరికేయడమే. ఆ కొరగడం వల్లే న్యూస్ ఏమంటారు, ఇలా పెడితే నేను ఇక్కడ కొరికాను యాక్చువల్ గా. నువ్వు మళ్ళీ ఇప్పుడు చూస్తే వీడియో ఇక్కడ ఉంటది మచ్చ, నాకు కూడా తెలియదు. మాయా బజార్ లాగా ఇక్కడ కరెక్ట్ ఇక్కడికి ఎలా వచ్చిందో. అది కరవడం కూడా కాదు, ఏదో ఇలా గీసిన గీత ఏదో ఉంది, అది చూపించి దానికి టీటీ ఇంజెక్షన్లు, మళ్ళీ న్యూస్ ఛానల్. అప్పటి నుంచే నేను ఛానల్లో కానీ ఇంటర్వ్యూలు కానీ ఇవ్వాల. ఎలక్షన్ అప్పటి నుంచి మధ్యలో ఇంకా అసలు 4 years మీకు ఎవరు కనపడలా. మళ్ళీ ఈ న్యూస్ వరకు నేను లేను, ఎందుకంటే నాకు బాధ కలిగింది. నేను ఒకరిని కొట్టడానికి వెళ్తున్నప్పుడు నరేష్ వాళ్ళ బాడీ గార్డ్స్ వీళ్ళు ఒక అతను కొడుతున్నారు, ఆ ఫోటోలో అది కూడా ఉంటది. ఇలా పట్టుకుంటున్నారు, నరేష్ వాళ్ళందరూ ఇలా పట్టుకుంటారు, అబ్బాయి ఇలా పరిగెడుతున్నాడు, నా వెనకాల శివబాలాజీ ఉంటాడు, శివబాలాజీ వెనకాల నేను ఉంటా. ఆ అబ్బాయిని కాపాడడానికి నేను వెళ్తుంటే శివబాలాజీ ఆపేశాడు. ఎంత సాడిస్తాడు చూడు. పాపం హేమ గారు వెళ్తుంటే శివబాలాజీ ఆపేశాడని ఎవ్వడు వేయలేదు, హేమ కొరికేసిందని వేసాడు. నేను కొరికే టైంలో కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అబ్బాయిని కాపాడడానికి, ఒక స్ట్రైక్ అయింది, నేను కింద నుంచి దూరం వెళ్ళిపోయాను. ఫోటోలో కూడా కింద నుంచి దూరం వెళ్ళినట్టు కూడా ఉంటాయి. వీడిని ఏం చేయలేదు నేను, ఈ అబ్బాయిని ఏం చేయలేదు నేను. సో న్యూస్ ఎలా వేసేసారు, హేమ కొరికేసింది, హేమ కొరికేసింది, హేమ కొరికేసిందని వేస్తారు. వాళ్ళు కూడా వచ్చి నాకు అనుకుంటే ఇచ్చారు. అంటే వాళ్ళకే సిగ్గేసింది. నాకు ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఓహో మీడియా మనల్ని వాడుతుంది, మనకి వద్దు మీడియా వద్దు, ఎవరు వద్దు. సో ఈ గెలిచిన వాళ్ళందరూ రాజీనామాలు ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసాం. అప్పుడు మా టీంలో ఎవరెవరు గెలిచారో వాళ్ళందరూ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా అసలు మా అసోసియేషన్ కానీ ఆ ఎలక్షన్కి సంబంధించింది కానీ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. మీడియాకు దూరంగా ఉన్నా, 4 years దూరంగా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు గోకిచ్చుకుంటున్నారు అంతే, వాళ్ళు గోకిచ్చుకుంటున్నారు. సఫర్ అయింది నేను, నా ఫ్యామిలీ. మాలోని ఏదైతే మా అసోసియేషన్ ఉందో అందులోని మిమ్మల్ని మెంబర్గా తీసేసామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇది ప్రూవ్ అయింది కదా, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎందుకు? అప్పుడే తీసేసుకున్నానుగా, అప్పుడు మళ్ళీ వచ్చేసింది. అప్పుడే వచ్చేసింది. మళ్ళీ న్యూస్ లో చిన్న అంటే తీసేసింది పెద్దగా వేసారు, ఇచ్చింది ఇంత వేస్తారు కదా. ఇప్పుడు జరిగితే అప్పుడు వెంటనే తీసుకున్నా. విష్ణుబాబుకి కాల్ చేస్తే విష్ణుబాబు నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఫస్ట్ నుంచి ట్వీట్ చేశారు, నిజం నిలకడమే తెలుస్తుంది, నిజాలు తెలిసే వరకు కొంచెం ఆగండి అని చెప్పేసి పాపం ఆయన ట్వీట్ చేశారు నా కోసం. తర్వాత నాకు ఫోన్ లో మాట్లాడారు, మేమందరం నీకు సపోర్ట్ ఉన్నాంరా, మీరు భయపడకండి హేమ గారు, మేము ఉన్నామా అది ఇదని అన్నారు. సడన్ గా నేను ఆ జైలుకి వెళ్ళి వచ్చే లోపల తీసాను. నేను రాగానే వెళ్ళా విష్ణుబాబు దగ్గరికి, బాబు ఏంటది, ఎందుకు తీశారు, ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో కోర్టులో శిక్ష వేస్తారు కదా, అప్పుడు తీసేయండి, మొత్తం క్యాన్సిల్ చేసేసేయండి, ఇప్పుడు ఎలా తీస్తారు, నన్ను ఆల్రెడీ మీడియా వాళ్ళు ముంచేస్తారు, ఇక్కడ వరకు మునిగిపోయి ఉన్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇంది కొన ఊపిరితో కొట్టుకుంటా ఉన్నాను, మీరు తీసుకొచ్చి ఒక బండరాయి నా నెత్తి మీద వేసేస్తే సో నేను ఏమైపోవాలి, మీరు ఇస్తారా, నాకు ఒక నోటీస్ ఇవ్వాలి మా నుంచి, ఆ నోటీస్కి నేను రిప్లై ఇవ్వాలి, మీరు నోటీస్ ఇవ్వలేదు, నేను రిప్లై ఇవ్వలేదు, మీరు కార్డు ఎలా సస్పెండ్ చేస్తారు, మీరు ఇచ్చేసేయండి బాబు, ఒకవేళ మీ వల్ల కాదు అని ఏదన్నా అలా అనిపిస్తే గనక నేను కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటా, న్యాయస్థానానికి వెళ్ళి నా కార్డు నేను తెచ్చుకుంటా, నా కార్డు నాకు కావాలి, ఇలాంటి టైంలోనే కదా మా హెల్ప్ కావాలి అని చెప్పి విష్ణుబాబుకి చెప్పి అన్ని మొత్తం పేపర్స్ చూపించి అక్కడ ఎవరు కోర్టుకి వెళ్ళి నాకు బెయిల్ ఎలా వచ్చిందో ఆ పేపర్స్ అన్ని చూపించి విష్ణుకి ఇమ్మీడియట్ గా కార్డు తీసుకున్నా. కార్డు ఇచ్చిన తర్వాత ఏమన్నారు, హేమ గారు మళ్ళీ మీడియాకి అది చెప్పకండి మనం కార్డు ఇచ్చామని అది ఇది అంటే, అన్నాను అదేంటి బాబు ఎగ్జాక్ట్లీ అంటే మన ఆఫీస్ లో ఎవరో లీక్ చేశారండి లెటరు అంట. ఓ అవునా బాబు సర్లేండి నేను కూడా ఎవరికి చెప్పను అని చెప్పా. తర్వాత నేను ట్వీట్ చేశా, మా ఎప్పుడు నాకు అండగా ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మా నాకు సపోర్టివ్గా ఉంది, థ్యాంక్స్ టు మా అని చెప్పేసి నేను ట్విట్టర్లో ట్వీట్ చేశాను. నేను లెటర్ లీక్ చేయలేదు, ట్వీట్ చేశాను, మాకు థ్యాంక్స్ చెప్పాను. అప్పుడు ఇమ్మీడియట్ గా మన పెద్ద మనుషులు అందరూ మా కార్డు ఇచ్చేసారు హేమకి అని చెప్పేసి అన్న. సస్పెండ్ అయిన 1 week కి కార్డు తెచ్చేసుకున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఐఎమ్ ఏ ఫైటర్, నేను తప్పు చేయను. చాలా మంది అమ్మాయిలు హేమక్లా ఉండాలి, హేమక్లా నవ్వాలి, హేమక్లాగా ధైర్యంగా ఉండాలి, హేమక్లాగా యాక్ట్ చేయాలి, హేమక్లాగా పేరు తెచ్చుకోవాలి, ఇన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి. నేను ఇప్పుడు సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాను డ్రగ్స్ తీసుకుని?
ఓకే, నేను క్లబ్కి వెళ్తున్నాను లేదా పార్టీస్కి వెళ్తున్నాను, సో వెళ్ళినంత మాత్రాన డ్రింక్ చేయాలని లేదు, ఒకవేళ డ్రింక్ చేసిన తప్పు కాదు, డ్రగ్స్ తీసుకోవాలని లేదు. క్లబ్స్కి వచ్చే వాళ్ళు అందరూ మందు తాగుతారని ఏం లేదు, పార్టీస్కి వెళ్ళే వాళ్ళు అందరూ డ్రగ్స్ వేసుకుంటారని ఏమి లేదు, రైట్? సో ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. నేను ఈ వయసులో, నేనేం చిన్నపిల్లని ఏం కాదు కదా, ఈ వయసులో డ్రగ్స్ తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను? అసలు కొంచెమైనా ఒక సెన్సిబుల్ పాయింట్, పైగా మీడియా వాళ్ళ ముందరే పెరిగాను నేను. అలాంటి వాళ్ళకి నా గురించి అన్నీ తెలిసి ఒక్క చిన్న పొరపాటు వల్ల ఇంత న్యూస్ పొరపాట్లు చేయకూడదుగా. బయట మనుషులు పొరపాటు చేయొచ్చు, మీడియా పొరపాటు చేయకూడదు. మీడియా పొరపాటు చేయకూడదు. కోర్టులో కూడా ఏమంటారు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అంటారు కదా. నేను నిర్దోషిని కదా, మీడియా మొత్తం కోర్టు నాకు శిక్షించలేదు. ఓకే, మీడియా మొత్తం శిక్షించింది కదా నాకు. ఇప్పుడు నాకు పోయిన ఈ 18 నెలలు మీడియా వాళ్ళు తెచ్చివ్వగలుగుతారా? పోయిన చచ్చిపోయిన మా అమ్మని తెచ్చివ్వగలుగుతారా? పోయిన నా పరువు తెచ్చివ్వగలుగుతారా? కదా, కనీసం అమ్మని తీసుకురాలేరు కదా, నా పరువు అయినా నాకు తీసుకొచ్చి ఇవ్వాలి కదా. సో ఇప్పుడైనా న్యూస్ సక్రమంగా వేయాలి కదా. ఇక్కడ ఈగోలు ఎందుకు? మేము వేసేసాం కదా, ఇప్పుడు ఈ న్యూస్ ఎలా వేయాలి ఎందుకు? అప్పుడు ఇలా అనుకున్నాం, ఇలా అయ్యింది. సో ఆ అమ్మాయి మంచిగా నిర్దోషిగా నిరూపించుకుంది, బయటకు వచ్చింది, గ్రేట్. ఆ అమ్మాయి మంచిది, లేదా మంచిదో చెడ్డదో పక్కన పాడేద్దాం పోని, పాపం గెలుచుకుంది. తన పోరాట స్పిరిట్ కి ఇది చేద్దాం, ఏదో ఒకటి 2 మాటలు. ఎవరైనా సెలబ్రిటీ, పెద్ద సెలబ్రిటీ ఫోన్ చేశారా ఈ న్యూస్ తెలియగానే? అందరూ చేశారా? అసలు నన్ను ఎవరు వదలలేదు, అందరూ చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతున్నారు. నా బర్త్డేకి అందరూ విష్ చేస్తారు కదా, అలా అందరూ విష్ చేస్తారు, అందరూ మాట్లాడుతున్నారు. ఎవ్వరు నా గురించి అందరికి తెలుసు అబ్బా, నేను ఓపెన్ బుక్, నేను మందు కొట్టినా తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు. నేను వీళ్ళకి కూడా తెలుసు, కానీ వీళ్ళకి రేటింగ్స్ కావాలి, వీళ్ళకి రేటింగ్ కావాలి. అది అక్క, చెల్ల, తెల్ల, పెళ్ళమా అవసరం లేదు, రేటింగ్ కావాలి, వీళ్ళ బతికేయాలి. అది నేను అదే బాధపడుతున్నాను. నువ్వు వేసినప్పుడు వేసేసావు కదా, ఇప్పుడు మంచి జరిగినప్పుడు కూడా మంచి కూడా వేయాలి కదా. మీడియా మంచి కోసమే కదా, సమాజాన్ని మెరుగుపరిచేది న్యూస్ కదా. నువ్వు సమాజాన్ని నాశనం చేసే న్యూస్ లేసి సమాజానికి మంచి న్యూస్లు ఎందుకంటావేంటి? చెప్పలేం. అంతా అయిపోయింది, అంత హ్యాపీ. మీ పాప పెళ్లి సంబంధాలు అలాంటివి ఏమైనా చూస్తున్నా? ఈషాకి ఇప్పుడు 23-24 మధ్యలో ఉంది, ఇంకొక 2 years తర్వాత చేస్తుంది. తన కాళ్ళ మీద నిలబడాలి. సో ఇప్పుడు నేను ఏమైనా ₹2 తనకి ఇచ్చాను అనుకో, అది తను నిలబెట్టుకునేటట్టయినా తనకి ఆ శక్తి రావాలి కదా. ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయినాయి, జాబ్ లో జాయిన్ అయ్యి ఒక 3-4 months అవుతుంది. సో తన లైఫ్ ఇంకొక 2 years తర్వాత అప్పుడు చేసేద్దాం. నేను నా బిడ్డను చాలా బాగా పెంచుకున్నాను, సాంప్రదాయంగా, ఎథిక్స్, మోరల్స్, ప్రేమ, అభిమానం, అమ్మ నాన్న, ఓ తమిళ అమ్మాయి లాగా పెంచుకున్నాను దాన్ని. సో తన కెరియర్, నా బాధ కూడా అదే తెలుసా, నేను ఎంత ఏడ్చానో. నేను నా బిడ్డ ఈ స్టేజ్ లో ఉంది, ఈ టైంలోనే మీరు నన్ను ఇంత చేస్తారు, ఇంత టార్గెట్ చేస్తారా? అసలు నిజం చెప్తున్నా, డ్రగ్స్ తీసుకున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ బయోడాటాలు కానీ బయట పెట్టకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు, వాళ్ళ గురించి అది పెడితే, చిన్న పెద్ద బయట పెడితే వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అందరూ నాలాగా నోరేసుకుని పడరు, అందరూ నాలాగా వెయిట్ చేసి రిపోర్టులు రాగానే వచ్చి కూర్చుని మాట్లాడరు. నేను రిపోర్టులు చేయించుకోవడానికి ఢిల్లీ దాకా పంపించాల్సి వచ్చినాయి. నా నైలు, ఒక ఆడదాని జుట్టు పట్టుకున్న మగాడు కానీ, అంటే రాజ్యాలే కూలిపోయినాయి ఒక ఆడదాని కోసం, తెలుసు కదా. ఆడదాని చెడు చూపుతో చూసిన వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. ఇవాళ వీళ్ళకి డబ్బులు రావచ్చేమో, కానీ రేపు రోగాలు కూడా రావచ్చు, చెప్పలేము కదా. ఇప్పుడు మా పిల్లలు వాళ్ళతో పెళ్ళిళ్ళు అయినాయి, లేకపోతే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఈ హీరో 4 చేసుకున్నాడు, ఈ హీరోయిన్ ఇక్కడ వెళ్ళింది, ఆ హీరోయిన్ డైవర్స్ తీసుకుంది, ఇవన్నీ వేస్తున్నారు. నేను మామూలు స్ట్రైట్ అవే మీడియా వాళ్ళు అందరినీ అడుగుతున్నాను, మీలో ఎవ్వరు, మీ ఫ్యామిలీలో ఎవ్వరు డైవర్స్లు తీసుకోలేదా? ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకోలేదా? లేకపోతే మీరు డైవర్స్ ఇప్పించి అమ్మాయిల చేత మీరు 2వ పెళ్ళి, నీ పెళ్ళానికి నువ్వు 2వ మొగుడు అయినోడు ఎవ్వడూ లేడా? ఎవ్వరు లేరా? మీరందరూ శుద్ధ పూసులా? నేనైతే శుద్ధ పూసుని కాదు, ఫస్ట్ నేను చెప్తున్నా. చిల్ అనే వర్డ్నే బూత్ చేసేసారు. నేను నిజంగానే చిల్ అవుతున్నా. ఏంటంటే నేను చిల్ అవ్వకూడదా? నేను మనిషిని కాదా? నేను నా చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను నాన్న. వెన్ ఐ ఆమ్ 14 years, స్టిల్ నౌ ఇంకా కష్టపడుతున్నాను నేను.
నాకు నా జీవితానికి నేను చిల్లే అధికారం లేదా, నేను ఎంజాయ్ చేసే అధికారం లేదా, నాకు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోవడానికి లేదా, గుడికి వెళ్తా స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసుకెళ్ళట్లేదు కదా, స్విమ్మింగ్ వెళ్తా చీర కట్టుకుని వెళ్ళాం కదా, మాకు తెలియదా మాకు కదా, నువ్వెవడరా అసలు. అది చాలా బ్లండర్ మిస్టేక్. నా విషయంలో అయితే మాత్రం చాలా జరిగింది. నా స్టేజ్లో ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా ఉండుంటే ఈరోజు ఇలా బయటకు వచ్చి ఉండేవాళ్ళు కాదు కదా. నన్ను అర్థం చేసుకున్నట్టు అందరిని అర్థం చేసుకోరు. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను కదా, నేను ఏమున్నా నీకు తెలుసు, నేనేమున్నా తెలుసు, ఓపెన్, నేను ఇంతే అని చెప్పగలను, నాకు ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే నేను తప్పు చేయను కనుక. తప్పు చేశాను అనుకో, అది కూడా తీసుకుంటా, ఎస్ నాకు నచ్చింది, నేను తప్పు చేశాను, నీకేంటి అని అడుగుతా, రైట్. నాకు అది కూడా తెలుసు. కానీ నేను తప్పు చేయకుండా తప్పు చేశాను అన్నది అది ఉంటది కదా, ఆ జర్నీ నాలో ఆ ఐస్ బాత్ మాత్రం లేకపోతే నేను మర్డర్ అన్నా చేసేదాన్ని, లేదా నేనే ఇచ్చేదాన్ని. రెండిట్లో ఒకటి జరిగేది ఫుల్ అనమాట. అంటే బయటికి రాలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను, మీడియాకి రాలేకపోతున్నాను. అందరూ ఏమంటారు, ఏమక్క తప్పు లేకపోతే వచ్చేది కదా అంటారు, కరెక్టే కదా. కానీ నేను వస్తే ఇంకా ఉచ్చు బిగుసుకుంటది కదా. ఒక ప్రముఖ హీరో థియేటర్ నుంచి వచ్చే వరకు బాగానే ఉంది స్టోరీ. వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే పాపం హీరోని తీసుకెళ్లారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోతే బాగుండుండేది కదా. మీకు అర్థం అవుతుంది కదా. తర్వాత ఛానల్ వాళ్ళు కూడా మొన్న కల్పననేనా ఆవిడ పాపం సింగర్, కల్పన గారు సింగరు, మత్తుబళ్ళలేవు పాపం ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆవిడకి ఏదో నిద్ర పట్టక పాపం డాక్టర్ ఇస్తే 2 టాబ్లెట్స్ వేసుకున్నాను, సో దానివల్ల మెలకు రాలేదు. ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్లి పెట్టారు. పక్కింట్లో వాళ్ళు అందరూ పాపం తలుపులు తీసి పాపం పెట్టారు. వాళ్ళ హస్బెండ్ ఊర్లో లేరు, అందుకని పక్కింటి వాళ్ళు చేసి పెట్టారు. ఆ న్యూస్ తెలుసుగా. ఏమన్నారు, మొగుడే చంపేశాడు, మొగుడే వేస్తారు, వేసి మెల్లిగా స్లీపింగ్ బిల్స్ ఇచ్చేసి గొడవలు అయిపోయినాయి. ఎన్ని సెలవులు పలవలు చేస్తారు పాపం. ఆవిడ బతికిపోయింది కనుక వాళ్ళ ఆయన అదృష్టం. ఒకవేళ ఆవిడకి ఏదన్నా అయ్యుండుంటే వాళ్ళ ఆయన ఫస్ట్ పోలీసులు వేసేవాళ్ళు, మీడియా ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ ఇక్కడ కూడా అని. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారు, ఓహో ఇంత జరిగిందంటే ఒకవేళ వాళ్ళ ఆయన కూడా ఇలా జరుగుండొచ్చు, వాళ్ళ ఆయన వేస్తుండొచ్చు అని ముందు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఆయన కాదని ఎంక్వైరీలో తెలిసి నాలాగా వదిలేసేవాళ్ళేమో గానీ ఫస్ట్ అయితే మాత్రం వేసేవాళ్ళు. ఎందుకు ఈ మధ్య అన్ని మీరు క్రైమ్ చేయట్లేదు, ఇప్పుడు ఇది క్రైమ్ కాదా అంటే? ఈ మధ్య అన్ని అలానే ఉన్నాయి. అంటే సోషల్ మీడియాలో ఏదో టప్పున వస్తుంది న్యూస్, అంటే సోషల్ మీడియా వాళ్ళు పర్వాలేదు, పుట్టగొడుగులాగా ఎవడో ఎక్కడో ఏ గుడిసెలోనో దూరి దొమ్మర పనులు చేస్తున్నారు అనుకుందాం, సరే పక్కన పెట్టేద్దాం. మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక పెద్ద సంస్థ కదా, వాళ్ళు ఎలా ఉండాలి, ఆదర్శవంతుల్లా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే చేస్తున్నారు. అదే గనక సోషల్ మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదని మీడియా వాళ్ళందరూ కలిపి న్యూస్లు చేసి వాళ్ళని పట్టించి ఇదిగో ఇలా జరుగుద్దని అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీడియా, అలాంటి వాళ్ళు చైతన్యంగా తీసుకుని ఒరే ఇలా చేయకూడదు, ఆడపిల్లల్ని ట్రోల్ చేయకండి, ఇలాంటి పెట్టకండి, ఇలా ఉంది చట్టం, మీరు అరెస్ట్ అవుతారు, లేదంటే ఇలా జరుగుతుంది అని మీరు కనుక న్యూస్. గుడికి వెళ్ళినప్పుడు నా సంపాదనలో కొంత ఇది నేను గుళ్ళకి ఇచ్చేస్తాను. నువ్వు 300 రూపాయల టికెట్ కోసం అడిగితే కోపం రాదా, దేవుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఏం క్వశ్చన్లు అడుగుతున్నావన్నా, ఆల్రెడీ వాళ్ళు టికెట్ తీసే పెడతారు నేను వచ్చేసరికి, ఎందుకన్నా నన్ను ఇలా చేస్తావు, ఎందుకు నన్ను కాంట్రవర్సీలు చేస్తావు అని అడిగా. గుడికి ప్రతి సంవత్సరం వెళ్తానా, తిరుపతి వెళ్తాను, అన్ని గుళ్ళకి వెళ్తాను నేను, ఒక్క గుడి వదలను నేను, అన్ని గుళ్ళకి వెళ్తాను. నేను నా లైఫ్ నేను చిల్ అవుతున్నాను, నాకు భక్తి ఉంది, మా అమ్మ మీద భక్తి ఉంది, నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాను. నేను నా ఫ్యామిలీని ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నా ఫ్యామిలీని ఏమంటారు సైడ్ పెట్టేసి నా లైఫ్ చూసుకునేది లేదు. ఓకే, సో అలాంటి ఒక దీన్ని నువ్వెందుకు ఇట్లా బూతులాగా చిత్రీకరిస్తావు నాకు అర్థం కాదు. దేవుడు అనేవాడు ఉంటాడు, ఏ కాలో చెయ్యి రగ్గొట్టేస్తాడు ఎవడొక్కడికి చెప్తున్నా నేను. అన్ని మన రోజులు కాదు బంగారం కదా, అన్ని మన రోజులు కాదు. మొన్న శివరాత్రి రోజున శ్రీశైలం వెళ్ళా, మరి అక్కడ ఎవరో ఒకళ్ళు రికమెండేషన్ పెట్టుకోకపోతే రూమ్ ఎలా దొరుకుద్ది మనకి, కార్ ఎలాగ వెళ్తుంది, స్పర్శ దర్శనానికి ఎవరు తీసుకెళ్తారు, రికమెండేషన్ లేకుండా ఏ సెలబ్రిటీ బయటకు వస్తారు చెప్పు, కదా. ఇది మీ అందరికి తెలిసిందే కదా. నేను కాదు, మీరన్నా వెళ్ళాలంటే ఒక ఎమ్మెల్యే లెటర్, ఎంపీ లెటర్ మీరైనా పెట్టుకుని వెళ్ళాలిగా, ఏ సోషల్ మీడియా వాడైనా సరే, ఏ మీడియా వాళ్ళన్నా సరే
కదా. అవును. ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు, మొత్తం నీ ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే ఏదో ఒక లెటర్ ఉండాలి కదా. ఉండాలి. సో మీరైతే వాడుకోవచ్చు, మేం చేస్తే కాంట్రవర్సీలు చేస్తారు. మళ్ళీ అదే న్యూస్ ని వాళ్ళు అక్కడ హేమ ఎప్పుడొచ్చినా ఒక బాంబు పేల్చి వెళ్తుంది అంటే, నేను కాదురా పేల్చేది, మీరు పేలుస్తున్నారు, నేను మంచిగానే ఉన్నాను, నాతో మీరు ఆడుకుంటున్నారు, వద్దురా మీకు దండం పెడతాను ఆడుకోవద్దురా అని చెప్తుంటే, అదిగో చేయి పెట్టి కొట్టేసింది మా హేమ అంటున్నారు. నేను 2 చేతుల్లో దండం పెడితే ఇలా పెట్టే లోపల అదిగో చెయ్యెత్తేసింది మా మీద అంటున్నారు వాళ్ళు. నేను ఇలా అనే లోపలనే వాళ్ళు కవర్ చేసేస్తున్నారు చూసి, ఇలా ఇంతదాకా రానివ్వట్లేదు. సో అలా అమ్మ ఐఎమ్ సో హ్యాపీ తెలుసా, ఈవేళ చాలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను. నిన్న మొన్న అసలు ఫుల్ చాలా అంటే మదర్ది అవును పెద్ద న్యూస్ అయిపోయింది కదా నాకు అట్లా దానివల్ల. సో ఇలాంటివన్నీ జరుగుతుండే. అంటే సెలబ్రిటీ అంటే నీ ఇష్టమా? నేను చాలా సార్లు అంటాను, నీ ఇష్టమా, నువ్వు నా మీద ఏదన్నా వేసుకుంటావు, నా బిడ్డ మీద, నా బిడ్డను వాడేసి, నన్ను వాడేసి, మా ఆయన్ని వాడేసి, మా అమ్మని లాగేసి. అసలు మీకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా బంగారం. ఇప్పుడు మీడియా లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీడియా లేదు. సో మీకు మేము కావాలి, మాకు మీరు కావాలి. సో అలాంటప్పుడు నిజాన్ని వేయండి. నేను నేను మంచిదాన్ని కాదు, నన్ను మంచిదాన్ని వేయమని నేను అనట్లేదు. నిజాన్ని వేయండి. అబద్ధాన్ని ఎక్కువ చూపిస్తున్నారు, నిజాన్ని మూసేస్తున్నారు. ఇది ఎంత కరెక్టో అంటున్నా. అయితే ఇదే టైంలోనే ఇంకొకటి కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడగడం జరిగింది. లైక్ సినిమాలు ఎందుకు ఆపేశారు, ఎందుకు తక్కువ అయ్యాయి, ఎందుకు సినిమాలు చేయట్లేదు? వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టారా లేకపోతే మీరు సినిమాని దూరం పెట్టారా? ఆఫ్టర్ మా ఎలక్షన్ తర్వాత నేను అంటే ఆ ఎలక్షన్కి నాకు దానికి సంబంధం లేదు, కానీ ఆ ఎలక్షన్ తర్వాత లేకపోతే లాక్డౌన్లోనో సంథింగ్ ఒకసారి నేను మామూలుగా కూర్చున్నప్పుడు నాకు నేను ఆలోచించుకున్నా, ఓకే నాకు ఒక 45 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు, నేనేం చేశాను చిన్నప్పటి నుంచి, నా ట్రావెల్ ఏంటి, నా కోసం నేనేం చేసుకున్నాను అనేది ఎక్కడో ఒక చోట నేను ఆలోచించాను. మా ఇంటి కిచెను, నా బెడ్రూము, షూటింగ్, ఇవి తప్ప నా లైఫ్లో ఏం లేవు. అప్పుడప్పుడు గుళ్ళు, అదే సంవత్సరానికి 2-3 గుళ్ళు, ఏది తిరుపతి, అన్నవరం, దుర్గమ్మ తల్లి గుడి, ఇట్లాగా తప్ప నా లైఫ్లో ఏం లేదు. కిచెను వండుకోవడం అంటే పొద్దున్న 6 గంటలు ఎగుస్తా, మా హస్బెండ్కి టిఫిను, చట్నీలు, మధ్యాహ్నం లంచ్కి కూరలు అన్నీ చేసేసి నేను కూడా ఒక బాక్స్ పట్టుకొని షూటింగ్ వెళ్ళిపోతా పొద్దున్నే. పాప చిన్నప్పుడైతే తను రెడీ చేయడం, నేను షూటింగ్కి వెళ్ళే ముందు తనకు రెడీ చేసి తనకు తినిపించి తను బస్సు ఎక్కిచ్చేసి మళ్ళీ మా హస్బెండ్కి అన్నీ చేసి మళ్ళీ నేను షూటింగ్కి వెళ్ళి రాత్రికి వచ్చి మళ్ళీ మా ఆయనకి నా కూతురికి వండి పెట్టుకుని, నా కూతురు పడుకునేది వరకు నేను దాన్ని పడుకోపెట్టి తర్వాత నేను వెళ్ళి పడుకుని, లేదా ఎంత లేట్ అయినా పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి ఇదే రొటీన్. అంటే ఎన్ని 100 సినిమాలు చేశానో అన్ని 100 సినిమాలకి ఒక్కొక్క రోజు నైట్ 12-1 గంట అయిపోతుంది షూటింగ్. అయినా మళ్ళీ నెక్స్ట్ డే మామూలుగా లేచిపోయి మళ్ళీ వంట చేసుకుని, ఆ కిచెన్ నా బెడ్రూమ్, నా కిచెన్ నా బెడ్రూమ్, ఇంకేం లేదు, నథింగ్ ఇన్ మై లైఫ్. అప్పుడు నాకు అనిపించింది, ఓకే నేను మా హస్బెండ్ని కూర్చోపెట్టి, నాకు 45 years వచ్చింది, నాకు ఇప్పుడు హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి, సో నేను డిప్రెషన్కి వెళ్తున్నాను. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ హార్మోన్ చేంజెస్ వల్లే వచ్చింది. సో నా లైఫ్ నాకు ఎంజాయ్ చేయాలని ఉంది. ఓకేనా, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను, ఎప్పుడు వచ్చాను, ఏం చేస్తున్నారు, ఇవన్నీ లేదు. మీకు ఆకలేసింది అనుకోండి, పని మనిషి ఉంటుంది, వంట చెప్పించుకుని తినండి. ఓకే, నేను చేసి వెళ్ళలేదు. నేను ఎక్కడైనా ఊరికి వెళ్ళాను, నాకేదో ఊరికి వెళ్ళాలని, అమెరికా వెళ్ళాను, నేను 1 week తిరగాలనిపించింది, వెళ్ళాను. బ్యాంకాక్ వెళ్ళాను, 10 రోజులు ఉండాలనిపించింది, వెళ్ళాను. మా హస్బెండ్ ఏంటి, తను తినడు, ఎవరు చేసినా దానికి ఒక ప్రాబ్లం పాపం, నేనే అలవాటు చేసాను, అది నా మిస్టేక్. నాకు బాడీలో ఎనర్జీ ఎక్కువ, ఎవరిని పని చేయనివ్వను, నేనే చేసేస్తాను. సో దానివల్ల మా ఆయన చెప్పా, నేను వెళ్తున్నాను కదా, ఇల్లు తగలాడిపోతుంది అనుకోండి, ఫైర్ ఇంజిన్కి కాల్ చేయండి. ఒకవేళ ఫైర్ ఇంజిన్కి మీరు కాల్ చేయలేకపోయారు అనుకో, వదిలేయండి, కాలిపోనివ్వండి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ఇల్లు కడతా. కానీ నాకు ఫోన్ చేసి మాత్రం డిస్టర్బ్ చేయకండి, ఎందుకంటే ఫెడప్ అయిపోయాను. పని మనిషి టీ పెట్టలేదని, నా కూతురేమో నేను అన్నం తినలేదని, పాప వాళ్ళకి నేను అలవాటు చేసింది మిస్టేక్ నాదే, నేను వాళ్ళని తప్పనట్లా, ఇది తప్ప నా లైఫ్లో ఏం లేదు. అప్పుడు మా హస్బెండ్ని కూర్చోపెట్టేసి మొత్తం మ్యాటర్ అంతా చెప్పేసి, నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్తా, ఎలా తిరగాలంటే అలా తిరుగుతా, నన్ను మీరు ఆపొద్దు, నాకు కొంచెం ప్రేమను చూపించండి, మీరు నవ్వుతూ ఉండండి, నన్ను నవ్వుతూ ఉంచండి. అంటే మా హస్బెండ్ నాలాగా కాదు, కొంచెం సాఫ్ట్, సైలెంట్ ఆ టైపు. సో అందుకని మీరు నవ్వుతూ ఉండండి, నన్ను నవ్వుతూ ఉంచండి,
అంతే తప్ప నన్ను ఫోర్స్ చేయొద్దు, నాకు టీ పెట్టి ఇవ్వలేదు, కాఫీ ఇవ్వలేదు, వంట చేయలేదు, టేబుల్ మీద ఇది పెట్టలేదు నాకు చెప్పకండి. మీకు చేతనైతే పని మనిషి చేత చేయించుకోండి, చేత కదా హోటల్ అని చెప్పించుకుని తినేయండి, నన్ను అడగండి. అమ్మ రాజీనామా లాగా పెళ్ళం రాజీనామా అనుకోండి, నన్ను ఒక 2-3 సంవత్సరాలు వదిలేయండి, నన్ను ఏమీ అనకండి, నన్ను పట్టించుకోకండి అని చెప్పి నా హస్బెండ్కి రిక్వెస్ట్ చేసి తర్వాత ఇప్పుడు నేను నాలాగా తిరగడం, నాలాగా మాట్లాడడం, నాకు కావాల్సినట్టు ఉండడం, నాకు కావాల్సినట్టు తిరగడం, ఇవి ఆఫ్టర్ బిగ్ బాస్ స్టార్ట్ చేశా. బిఫోర్ బిగ్ బాస్ నాకు లేదు, ఆఫ్టర్ బిగ్ బాస్ నేను అక్కనైపోయాను. ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు రెక్కలు వచ్చేసింది, హేమక్క. ఆ బిగ్ బాస్ కూడా నేను డిప్రెషన్ లోనే వెళ్ళాను. నా సురేఖ అనింది, ఎందుకు వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు మంచి పేరుతో బయటికి రాలేదు, బిగ్ బాస్ లో అందరికీ చెడ్డ పేరు వస్తుంది, ఎందుకు నువ్వు వెళ్తున్నావు అంటే సురేఖ కూడా ఇదే చెప్పాను, సురేఖ నేను డిప్రెషన్లో ఉన్నా, నా దగ్గర ఫోన్ ఉండకూడదు, నేను కొంత ఉండాలనుకుంటున్నా, దూరంగా ఉండాలనుకుంటున్నా, ఇప్పుడు బయట ఉంటే నా వల్ల కాదు, వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, సో వెళ్తా. నేను ఎక్కువ రోజులు ఏమి ఉండను, మ్యాక్సిమం 2 weeks ఉంటానేమో, అట్లీస్ట్ ఆ 2 weeks నేను ప్రశాంతంగా పీస్ గా ఉంటాను. సో నాగార్జున గారు ఎదురుగుంటుంటారు ఎవరి వీక్ని. సో అట్లాగా బిగ్ బాస్కి వచ్చా. బిగ్ బాస్ లో నాకు ఏమొచ్చింది అంటే ఆంటీ అనే పేరే లేదు, ఓన్లీ హేమక్క 60 ఏళ్ళ ఆయన కూడా హేమక్కనే పిలుస్తాడు, నన్ను 6 ఏళ్ల పిల్లోడు కూడా హేమక్కనే పిలుస్తాడు, అందరూ హేమక్క అని పెద్ద బిరుదు వచ్చింది. తర్వాత రాహుల్ వీళ్ళందరూ ఆశు, రాహుల్, రోహిణి, ఇంకా అందరూ అట్లాగా చనువు ఎక్కువ అయిపోయింది. సో అప్పుడు ఇంట్లోంచి బయటికి రావడం, బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ నేను బయటకు వచ్చాను. బిగ్ బాస్ మీ లైఫ్ మార్చేసింది, చాలా చేంజ్ చేసేసింది. ఎందుకంటే బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు చాలా డిప్రెషన్ లో వెళ్ళాను నేను. అంటే అది మా ఇంట్లో వాళ్ళు నన్ను టార్చర్ చేసి కాదు, కనిపించేది బిగ్ బాస్ లో మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎగరేసేవాళ్ళుగా. లేదు నేను అంటే ఇప్పుడు పాపం అయిపోయిన దాని గురించి ఎందుకు, కానీ నేనున్న రోజులు రాహుల్ నేను మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాను కదా, వెళ్ళి నేను వాడిని అని ఎత్తుకుంటాడు, నేను ఎగిరితే వాడు ఎత్తుకున్నాడు కదా, అప్పుడు వాడు నాకు కాళ్ళకి దండం పెట్టి, అక్క నువ్వు ఉన్నంతసేపు కడుపు నిండా అన్నం తిన్నావు అక్క, ఆ షాట్ కూడా ఉంటుంది, ఆ కాళ్ళకి దండం పెట్టిన అన్నీ ఉంటాయి, అక్క తప్పైపోయింది అక్క, నువ్వు ఉన్నంతసేపు కడుపు నిండా అన్నం తిన్నావు అక్క, నువ్వు వెళ్ళిన తర్వాత అన్నమే లేదక్క అన్నాడు. నేనేమంటానంటే నాగార్జున గారికి నేను ఎదురు చెప్పలేకపోయాను. ఇప్పుడు పిల్లలు చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఈ 4 సీజన్లో. అప్పుడు నేను నాగార్జున గారికి రెస్పెక్ట్ ఇస్తాను కదా, నేను నాగార్జున గారికి ఎదురు చెప్పలేకపోయాను. ఆయన ఏమన్నారు, వాళ్ళకి చెప్పి నువ్వు వంట చేయాలి, ఇది నీళ్ళు కాదు కదా అన్నారు. ఓకే, కాకపోతే నేనేమన్నానంటే ఈ అబ్బాయిది హోటల్ ఉంది, ఆ అబ్బాయికి తెలుసు ఏంటి అని అంటున్నాడు, ఆ అబ్బాయికి హోటలే ఉంది, హోటల్ ఓనర్ వచ్చి హోటల్లో వంట చేయడు, రైట్? అర్థమైందా? ఏ సరుకులు కావాలో కొనిస్తాడు వాడు నెలకొకసారి, అంతవరకే, కుక్కే చేస్తాడు. నేను తల్లిని, నేను అక్కని, నేను అమ్మని, నేను పెళ్ళాన్ని, రైట్, నేను కూతుర్ని, ఎవరి కడుపు ఎంత ఉంటుంది, ఎంత బియ్యంలో ఎంతమందికి వంట చేసి పెట్టొచ్చు అనేది తల్లికి అక్కకి అంటే ఎవరికి తెలియదు, రైట్? సో నాకంటే ఎక్కువ రైట్ అక్కడ ఎవరికి లేదు. వాళ్ళు అనవసరంగా నా మీద దెబ్బలాడారు. నేను నాగార్జున గారు వచ్చినప్పుడు ఆయన చూస్తారులే నేను బాగానే పెట్టాను కదా అనుకున్నాను. అది మిస్ఫైర్ అయ్యి నాగార్జున గారు అనేసరికి నేను ఎదురు చెప్పలేదు. మీరు చూసారా, నేను సైలెంట్ అయిపోయాను. ఆయనకి నేను చెప్పను, నా జీవితంలో చెప్పను నేను. హీస్ మై డ్రీమ్ బాయ్, మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్, ఎవ్రీథింగ్ నాగార్జున గారు నాకు. సో నేను ఆయనకి ఎదురు చెప్పే పరిస్థితిలో లేను, చెప్పలేదు, అంతే. తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా క్లైమాక్స్ లో చూసావు కదా, చిరంజీవి గారు ఆడేసుకున్నారు మమ్మల్ని. అంతేలే, నీకు అన్ని నాగార్జునే, మేమే ఉంటాము, నువ్వు ఉంటే బాధపడుతున్నావు అని తెచ్చేసాడు నిన్ను, అది ఇదని చిరంజీవి గారు. సో నాకు 2 కళ్ళు వాళ్ళిద్దరుని. సో ఆయనకి ఎదురు చెప్పలేదు, అప్పుడు నా సైలెంట్ అయిపోయాను. అది ప్లస్ ఫస్ట్ వీక్ లోనే నామినేషన్ లో పెట్టేస్తే ఈ జనాలకి మాత్రం ఎవరికి ఓట్లు వేయాలో తెలియదు కదా. అప్పుడు స్టార్టింగ్ అంటే అప్పుడు మళ్ళీ ఓట్లు కూడా మార్చారు, ఏవో చేశారు మొత్తానికి, అలా అయిపోయింది. కానీ బిగ్ బాస్ మాత్రం నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నేను ఇప్పుడు ఇంత ఎనర్జీగా ఇంకా ఉండడానికి కారణం కూడా బిగ్ బాస్. సినిమాలు ఇప్పుడు చేస్తారా? ఇప్పటి నుంచి సినిమాలు చేస్తాను, ఎందుకంటే ఇప్పటికి కొన్ని లక్షల మంది, నేను వెళ్ళిన ప్రతి ఫంక్షన్స్లోని వీటిల్లో వాటిలో అందరూ బంగారు నువ్వు యాక్ట్ చేయాలి నాన్న, నువ్వు యాక్ట్ చేయాలి అని అంటున్నారు. ప్లస్ నాకు ఇన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయి కదా, నువ్వు మంచిదానివిరా, నువ్వు మంచిదానివి, నువ్వు ఫైట్ చెయ్యి, మేమందరం నీతో ఉన్నాం, మా బ్లెస్సింగ్స్ ఉన్నాయని ఎంతమంది అయితే చెప్పారో వాళ్ళందరూ అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది? పాయింట్, ఐఎమ్ ఏ సెలబ్రిటీ, ఐఎమ్ ఏ యాక్టర్, నేను చేసిన క్యారెక్టర్స్ వల్లే నాకు ఇంత పేరు వచ్చింది. బిగ్ బాస్ ఆఫర్ ఎందుకు వచ్చింది? దీని వల్లే వచ్చింది. ఇప్పుడు నువ్వు నన్ను పిలిచి ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నావు? ఐఎమ్ ఏ సెలబ్రిటీ యాక్టర్, రైట్? సో ఇవన్నిటికి
రావడానికి, ఇంత పేరు ప్రత్యక్షలు రావడానికి కారణం యాక్టింగ్. సో మధ్యలో నేను మానేయడానికి రీజన్ చెప్పాను కదా, మా ఆయన దగ్గర కొంచెం టైం తీసుకుని సినిమా ఇండస్ట్రీ కూడా కొంచెం దూరం అయిపోయి నేను చిల్ అవుతూ వచ్చాను. ఇక్కడి నుంచి యాక్ట్ చేస్తాను. ఇప్పుడు కేసు కొట్టే వరకు నేను ఒక డైరెక్టర్ దగ్గరకో ఒక మా హీరో దగ్గరకో వెళ్ళి మాట్లాడాలంటే నాకే ఒక బాధ అనిపించి నేనే దూరం అయిపోయాను. నన్ను ఎవరు దూరం చేయలేరు, నేనే దూరం అయిపోయాను. సో ఈ దూరాన్ని ఈ జనాలకి దగ్గర చేసింది. ఇంకా జనాల కోసం నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మా త్రివిక్రమ్ గారిని, సుకుమార్ని, నాగార్జున గారిని, చిరంజీవి గారిని వీళ్ళందరినీ కలుస్తాం, మా బాలయ్య బాబుని అందరినీ కలిసి మాట్లాడి సో మళ్ళీ యాక్టింగ్ మొదలు పెడతారు. సూపర్ థ్యాంక్ యూ హేమ గారు. యాక్చువల్లీ చాలా విషయాలు ఇంకా ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీ టాపిక్లకి ఇప్పుడు వచ్చాము. ఇది పోతూ ఉంటే ఇంకా పోతుంది. ఏదైతే మన మెయిన్ టాపిక్ నేను అనుకున్నానో ఆ టాపిక్ వరకు అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ క్లారిఫికేషన్ ఇచ్చినందుకు. మనం ఈ సినిమా దాని గురించి కూడా ఒక పర్సనల్ గా మనం మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్ చేసి మనం చేద్దాం. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. పెద్ద తలనొప్పి నుంచి బయటకు వచ్చేసారు. ఇది కూడా అప్పుడు ఆ న్యూస్ ఎలాగైతే వైరల్ అయిందో ఈ న్యూస్ కూడా మంచిగా వైరల్ అయ్యి జనాలందరికీ మీరు ఏంటో తెలియాలని, మీరు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ తెలుగు జనాల్ని మళ్ళీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. మీకు ఈ పాటికి ఇంటర్వ్యూ మొత్తం చూసేసరికి మీకు మొత్తం అంతా అర్థమైపోయి ఉంటుంది. ఏదైనా సోషల్ మీడియాలోనో కానీ దేంట్లోనో ఫస్ట్ వచ్చిన వెంటనే నమ్మకండి. ఇది నేను 10 సార్లు చాలా సిచ్యువేషన్స్లో చాలా సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఫైనల్గా ఏం జరుగుతుందో అంతవరకు కాస్త వెయిట్ చేసి ఒక పర్సన్ని జడ్జ్ చేయడం తెలుసుకోండి. అండ్ ఏదైతే హేమ గారి మీద అప్పుడు అన్ని ఆరోపణలు వచ్చాయో దానికి ప్రతి ఒక్క పిన్ టు పిన్ తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు చూస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ తన గురించి ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసినందుకు. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.